Madam Chaya Nandini Madam, Principal, DDCOP. Please come on to the dais, ma'am. And I welcome Mrs. Simple Madam, School of Nursing Principal. And I welcome Mrs. Varalakshmi Madam. She is the founder of Heaven's Home Society. She is organizing this program. She is from Voice of Bharat 2022. Madam is going to talk about women's security. And I welcome Mr. K. Purushottam and his team from the She team members. And I welcome N. Lakshmi Samrajyam from the Rudramadevi Self-Defense Foundation. And I welcome Mrs. Sunisha. She is a psychologist. She is going to talk about the drug addiction from Amrita Foundation. And I welcome Mr. Nageshwar Rao. He is a victim and he is going to talk about alcoholism. Now I call upon Chaya Nandini Madam, Principal of College of Physiotherapy. Madam is going to speak about few words. వేదికను అలంకరించిన పెద్దలకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మా ఆహ్వానం. ఆంధ్ర మహిళా సభ వ్యవస్థాపకురాలైన మన పద్మవిభూషణ్ డాక్టర్ దుర్గాబాయ్ దేశ్ముఖ్ గారు పేరు పొందిన స్వాతంత్ర సమరయోధులే కాక సామాజిక కార్యకర్త కూడా. తన 10 సంవత్సరాల వయసులోని హిందీలో పాండిత్యాన్ని సంపాదించి హిందీ పాఠశాలను నెలకొల్పి అన్ని వయసుల వారికి విద్యాబోధన అందించారు. బెనారస్ విశ్వవిద్యాలయం నుండి మెట్రికులేషన్, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ సైన్స్ ఎంఏ, LLB పూర్తి చేసి మద్రాస్ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 12 ఏళ్ల వయసులోనే స్వాతంత్ర సమరయోధురాలుగా ఎన్నో ఉద్యమాల్లో పాల్పంచుకున్నారు. భారతదేశం యొక్క రాజ్యాంగ ప్రణాళికా సంఘం సభ్యురాలిగా కూడా ఎంపికయ్యారు. ఆమె ఆధ్వర్యంలో 1937లో చెన్నైలో ఆంధ్ర మహిళా సభ స్థాపించబడింది. తరువాతి కాలంలో 1958లో హైదరాబాద్లో ఈ సంస్థను విస్తరించారు. ఈ సంస్థ ఆధీనంలో ఎన్నో పాఠశాలలు, కళాశాలలు, వృత్తి కోర్సులు, వసతి గృహాలు, ఆసుపత్రులు నెలకొల్పబడి స్త్రీ విద్యకు, వికాసానికి, అభ్యున్నతికి ఎంతో దోహదపడుతున్నాయి. అన్ని రంగాల్లోనూ మహిళలకే పెద్దపీట వేయాలని ప్రగాఢంగా నమ్మే మా సంస్థకు విచ్చేసి మహిళా సంబంధిత అంశాలపై అవగాహన కల్పించడానికి వచ్చిన హెవెన్ హోమ్ సొసైటీ సభ్యులందరికీ మరియు షీ టీమ్ సభ్యులందరికీ మా స్వాగతం. సంస్థ అధ్యక్షురాలైన శ్రీమతి వరలక్ష్మి గారిని ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇది బయటికి చెప్పలేము, ముందు చూడడానికే నాకు కష్టం అనిపించింది. ఇంకా చెప్పాలి అంటే ఎంత కష్టం దీని గురించి అని దాని గురించి స్టడీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళతోటి ఒక 8 months దీని మీద ఒక ఇన్వెస్టిగేషన్ చేశాను. అసలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి కేసులు, ఎలాంటి కేసులు జరుగుతున్నాయి, నెట్లో ఉన్నాయి, మొత్తం కేసులన్నీ తెప్పించుకొని స్టడీ చేసి 2 రాష్ట్రాల DGPలకి ఒక నివేదిక ఇచ్చాను. తర్వాత పొలిటికల్ లీడర్స్ అందరికీ కలిసి ఇలాంటి సమస్య ఉంది, IASలు, IPSలు, సీఎం క్యాంప్ ఆఫీస్లో కూడా 25 IAS ఆఫీసర్స్తో మీటింగ్ పెట్టించి డెమో ఇచ్చి దీని మీద ఒక మెమోండ్రం ఇచ్చాను. సో ఇలా ఉందండి, ప్రాబ్లమ్స్ అని ఇలా ఉన్నాయి, దీని సమస్య మీద ఒక సొల్యూషన్ తీసుకురండి అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. మేము అదే అప్పుడు ఏదైతే మేము సేకరించామో ఆ రికార్డ్ మొత్తం కూడా హైకోర్టులో పిల్ వేయడం జరిగింది 2017లో. హైకోర్టులో పిల్ ఏమని వేసాను అంటే నేను, సో ఇలాంటివన్నీ కూడా ఆన్లైన్లో, ఆఫ్లైన్లో ఎక్కడ పడితే అక్కడ అమ్మకండి, ఒక ప్రాపర్ వేలో అమ్మాలి. అంటే ఒక గన్కి ఎలా లైసెన్స్ ఉంది, సో అలా ఒక లిక్కర్కి లైసెన్స్ ఉంది, ఆన్లైన్లో, ఆఫ్లైన్లో మెడిసిన్స్కి ఒక లైసెన్స్ ఉంది. కానీ ఇక మహిళల ప్రాణాలకు సంబంధించిన ఒక స్పైకర్కి సంబంధించి ఇంత సెన్సిటివ్, ఇంత సీరియస్ ఇష్యూని పబ్లిక్గా కోటి, అబిడ్స్, అమీర్పేట్, ఆన్లైన్లో, ఆఫ్లైన్లో, వెబ్సైట్స్లో ఒక అమ్మాయి బొమ్మేసి డెటాల్ బాటిల్, షాంపూ బాటిల్స్ ఇలాంటి సైట్స్లోని వాడు పబ్లిక్గా అమ్ముతున్నాడు అనమాట. ఏంటంటే ఒక అమ్మాయి బొమ్మేసి మీరు ఇది కొనండి, ఇది చేయండి అని వాడు చెప్తూ సేల్ చేస్తున్నాడు. వాడికి ఎంత ధైర్యం!
ఇలాంటి మార్కెట్ని మనం ఏం చేయలేమనే కదా. సో పబ్లిక్గా అమ్ముతున్నాడు. హైటెక్ సిటీలోని ఎగ్జిబిషన్ పెట్టి హైటెక్ సిటీలో అమ్మారు. నేను ఆ రోజు వెళ్ళాను, నాకు ఇన్విటేషన్ వచ్చింది, నేను వెళ్ళాను. అక్కడ అందరూ మగవాళ్ళే ఉన్నారమ్మా, సేల్స్ చేసేవాళ్ళు అందరూ ఆడవాళ్ళే ఉన్నారు. సో అక్కడికి వెళ్తే అందరూ నన్ను చూస్తున్నారు వింతగా, ఈవిడేంటి ఇలా ఉంది, ఈవిడ కెమెరాల దగ్గరికి వచ్చింది ఏంటని. వాళ్ళకి తెలియదు నేను ఇన్వెస్టిగేషన్ పని మీద వెళ్ళానని. అక్కడికి అందరిలాగానే వెళ్ళాను, అందరు నా వైపు చూస్తున్నారు. నేను అక్కడ ఉన్నదంతా రికార్డ్ చేసేసి మొత్తం అంతా కూడా ఒక బుక్లో ప్రింట్ వేసేసి అది పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు. సో ఇక్కడ హైటెక్లో ఇలా జరుగుతుంది, వెళ్ళి ప్రతి చోట చెప్పడం మొదలుపెట్టాను, అక్కడ బ్యాన్ చేశారు. సో ఇప్పుడు కోటి ఆడిట్స్ ఆన్లైన్లో ఇవన్నీ కూడా బ్యాన్ చేయాలంటే ఒక సైట్ బ్యాన్ చేస్తే ఇంకో సైట్ ఇంకో అక్షరం పేరుతో ఓపెన్ అయిపోతూ ఉంటుంది. సో ఇలాంటివన్నీ సిస్టమేటిక్గా జరగాలి అని అంటే పార్లమెంట్ జరుగుతున్నప్పుడు ఢిల్లీ వెళ్ళి అక్కడ ఢిల్లీలో కూడా ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది హోమ్ డిపార్ట్మెంట్కి. సో ఇలాంటివన్నీ జరగకుండా చాలా సిస్టమ్గా ఉండాలి. ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఎక్కడ పడితే అక్కడ అమ్మకూడదు, ఒక ప్రాపర్ వేలో అమ్మాలి. ఒక అమ్మాయికి సంబంధించిన అభ్యంతరకరమైన ఫోటో కానీ వీడియో కానీ తీసినా షేర్ చేసినా కఠినమైన నేరం ఉండాలి, అంటే నాన్ బెయిలబుల్ కింద ఉండాలి అని మనం అడుగుతున్నాం. ఒకవేళ షాపింగ్ మాల్ కానీ షోరూమ్స్ కానీ ఎక్కడైనా ఇన్ కేసు రికార్డ్ అయితే తప్పించుకోకుండా ఆ యజమానికే కఠినమైన పనిష్మెంట్ ఉండాలి, ఇచ్చే విధంగా చట్టాల్లో మార్పులు తీసుకురావాలి అని నేను ఒక చట్టపరంగా కోర్టులో ట్రై చేస్తున్నాను. ఢిల్లీ వెళ్ళి అక్కడ కూడా పార్లమెంట్లో ఇవ్వటం కూడా జరిగింది. హోమ్ డిపార్ట్మెంట్ తొందరలో దీని మీద ఒక నివేదిక తీసుకొస్తాము, ఒక జీవోని ఇస్తాము అని చెప్పి హోమ్ డిపార్ట్మెంట్ నుంచి మనకు కమిట్మెంట్ కూడా ఇవ్వటం జరిగింది. సో ఈ లోపల మనకి కావాల్సింది అవగాహన, అంటే కొంతమందినైనా నేను అవేర్నెస్ చేయగలగాలి అని ఇలాంటి క్యాంపెయిన్స్ అన్ని స్టార్ట్ చేసి ప్రతి కాలేజ్లోని క్యాంపెయిన్ చేస్తే, అంటే ఒక 100 కాలేజీలోనే క్యాంపెయిన్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది కదా. మీరు మీ ఫ్యామిలీని మీరు సేవ్ అవుతారు, మీ ఫ్యామిలీని సేవ్ చేస్తారు, ఫ్రెండ్స్కి షేర్ చేస్తారు. సో అవేర్నెస్ ఇంపార్టెంట్, ఇది చాలా సెన్సిటివ్ విషయం కాబట్టి అవగాహన ఇంపార్టెంట్. ఫస్ట్ ఎలా ఉండాలి, ఎలా జాగ్రత్తలుగా ఉండాలి. ఒక్క ఫోటో నార్మల్గా కూడా మీరు ఈ అని పెట్టి నవ్వుకుంటూ పెట్టినా ఆ ఫోటోని మార్ఫింగ్ చేసి పెడతారు. మార్ఫింగ్ చేసి పెట్టడం వల్ల అమ్మాయి వినిప్రియ బాగా చదువుకుంది, 2 డేస్లో జాబ్కి వెళ్ళే అమ్మాయి. ఆ అమ్మాయిని మార్ఫింగ్ చేసి పెట్టేసరికి ఆ అమ్మాయి చూసి మనకి ఎదురుగా రెంటెడ్ హౌసెస్లో కూడా ఇక్కడ మనకి బోయంపల్లిలో జరిగిన కేసు, భార్యాభర్తలు ఇద్దరు చక్కగా ఒక బిడ్డతో చక్కగా ఉంటున్న ఫ్యామిలీ, ఎదురుగా ఉన్నవాడు ఒక బాత్రూంలోంచి రికార్డ్ చేసి 1 ఇయర్ నుంచి అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి లొంగ తీసుకొని ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ హస్బెండ్కి తెలిస్తే వాళ్ళ హస్బెండ్ కూడా ఏంటి 1 ఇయర్ నుంచి జరిగినా నువ్వు నాకెందుకు చెప్పలేదని తను అరెస్ట్ చేస్తే అక్కడి నుంచి తట్టుకోలేక వెళ్ళి అయ్యో నాకు ఫ్యామిలీ ఏమైపోతుంది అనే భయంతో వెళ్ళి బోయంపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మీరు అక్కడ గుర్తుపెట్టుకున్నాం, ఇది ఏదో చాలా చిన్న విషయం అనుకుంటారు. మీరు ఒక మొబైల్లో రికార్డ్ అయిపోయి మీ వీడియో మీకు వచ్చిన తర్వాత ఆ వీడియోని మీ పేరెంట్స్కి చూపించుకోలేరు, మీరు చూపించుకోలేరు, మానసిక హింస. పోలీస్ స్టేషన్ కనుక వెళితే కనుక అక్కడ 50 మంది మీ వీడియో మీరే చూపించుకొని మీకు జరిగిన పరిస్థితిని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ సిచ్యువేషన్ ఇంకా ఘోరంగా ఉంటుంది పోలీస్ స్టేషన్లో మీరు అనుభవించే పరిస్థితి. ఇవన్నీ కూడా బాధితులు మా దగ్గరికి రావడము, చెప్పుకోవడము, వాళ్ళ సమస్యలన్నీ మా దగ్గర చెప్పడం, కేసెస్ అన్ని నేను చూశాను కాబట్టి రియల్గా ఉన్న కేసులు ఎన్నో ఉన్నాయి నా దగ్గర, వేల మంది. మీకు స్పైకామ్ అంటే ఏంటో కూడా మీకు ఇప్పటికి అవగాహన లేదు. కొన్ని వేల కేసులు నా దగ్గరకు వస్తున్నాయి రోజు ఇదే పని మీద. అంటే ఎవరికి చెప్పుకోలేక, పేరెంట్స్కి చెప్పుకోలేరు, ఎవరికి చెప్పుకోలేరు. ఒక వీడియో బయటకు వచ్చిందంటే తండ్రి, భర్త, కుటుంబం, పరువు అన్నీ పోయినట్టే అని ఫీల్ ఇప్పుడు ఉన్న పరిస్థితి. ఏం లేకుండా పర్వాలేదు, వీడియో వచ్చింది కూడా వచ్చింది, మాకేం పర్లేదని మీరు ఎవరైనా అనుకోగలరా? కానీ ఇన్ కేస్ మనం జాగ్రత్తగా ఉండాలి. మనకి తెలియకుండా ఎక్కడైనా ఇలాంటివి జరిగినప్పుడు మాత్రం అసహనం వహించకుండా ధైర్యంగా ముందుకు వచ్చి మాలాంటి వాళ్ళని అప్రోచ్ అయితే కాలేజీలో మా నెంబర్ ఉంటుంది, అప్రోచ్ అయితే మా ద్వారా కేసును స్టడీస్ చేసి మేము ఇప్పుడు షీ టీమ్స్ వాళ్ళని అప్రోచ్ అవ్వడం కానీ ఆ డిపార్ట్మెంట్కి పలానా దగ్గరికి టైఅప్ చేసి మా ఆధ్వర్యంలో మిమ్మల్ని తీసుకెళ్తాం. మీరు డైరెక్ట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి మీరు అభ్యంతరకరాలు ఉంటాయి అనుకున్నప్పుడు మమ్మల్ని అప్రోచ్ అయితే కనుక మేము దగ్గర ఉంటాం అనమాట. మీ కేసుని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎక్స్ప్లెయిన్ చేసి దాని నుంచి వెంటనే దాన్ని డిలీట్ చేయించడమా, వాడిని పట్టుకొని శిక్ష వేయించడమా అనేది ప్రాసెస్ మేము చేస్తూ ఉంటాం అనమాట. అక్కడ స్పైకామ్ ఉందని బయటకు వచ్చింది. సో పోలీస్ రికార్డ్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు, 354 కట్టారు, 5000 రూపీస్ బిల్ రిలీజ్ చేశారు. కళ్యాణ మండపంలో పెళ్లి జరుగుతూ ఉండగా బాత్రూంలోకి వెళ్ళి స్పైకామ్ పెట్టారు. అందరూ పెళ్ళిళ్ళకి చక్కగా నీట్గా తయారై వెళ్ళిపోతుంటారు. బాత్రూంలో ఏముందో ఎవరైనా చూస్తారా? చూడరు. కనీసం అటువైపు మారుమూలలో ఏముందో కూడా మనం గమనించాం. ఆ స్పైకామ్ అనేది బాత్రూంలో అక్కడ పెట్టారు, డ్రెస్సింగ్ రూమ్లో పెట్టి 150 మందిని రికార్డ్ చేసి 25 మందికి వాట్సాప్లో పెట్టి బ్లాక్మెయిల్ చేస్తారు. ఏపీలో జరిగిన కేసు.
సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ట్రైన్ ఏసీ కోచ్, ట్రైన్కి ఎక్కేసి మనం దిగిపోతూ ఉంటాం, వాష్రూమ్ యూస్ చేస్తూ ఉంటారు. ఈ స్టేషన్లో ఎక్కిన వాడు స్పై క్యామ్ పెట్టాడంటే నెక్స్ట్ స్టేషన్లో రికార్డ్ అయిపోయి అది నెక్స్ట్ స్టేషన్లో వాడు దిగిపోతాడు. ఈ లోపల ఎంతమంది వాష్రూమ్కి వెళ్తే కనుక అంతమంది రికార్డ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రెగ్నెంట్స్ లేడీస్ కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిన లేడీస్ కానీ, ఇంకా ఏ ఇతర సమస్యలతో హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ తీయించుకుంటారు. ప్రతి స్కానింగ్ రూమ్లో కూడా ఇలాంటి స్పై క్యామ్స్ పెట్టే ప్రమాదం ఉంటుంది. మీరు మామూలే కదా వెళ్ళారు తీశారు అని అనుకుంటారు, కానీ మీ పర్సనల్ అనేవి కూడా తీసేస్తారు. తీసేసి అక్కడ ఉన్న వాళ్ళు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంటుంది. మీకు మ్యారేజ్ అయిన తర్వాత హోటల్ రూమ్కి వెళ్తారు, హోటల్ రూమ్ బుక్ చేసుకుంటూ ఉంటారు. హోటల్ రూమ్ ప్రతిదీ చెక్ చేసుకోవాల్సిన అవసరం. కొత్తగా పెళ్ళైన జంట బెంగళూరు వెళ్ళి రూమ్ బుక్ చేసుకుంటే అక్కడున్న వార్డు హోటల్లో ఉన్న అబ్బాయి అది స్పై క్యామ్ పెట్టేసి అక్కడ రికార్డ్ చేశాడు వాళ్ళిద్దరిని. నెక్స్ట్ 3వ రోజే వాళ్ళని నెట్లో వదిలితే వాళ్ళ వీడియోలు వాళ్ళే చూసుకొని అదే హోటల్లో సూసైడ్ చేసుకున్నారు. ఇది బెంగళూరులో జరిగిన స్టోరీ. ఇంకా చెన్నైలోకి వచ్చేటప్పటికల్లా, స్టూడెంట్స్కి వచ్చేటప్పటికల్లా మన హాస్టల్స్ కానీ, ఉమెన్ హాస్టల్, తర్వాత ఈ ఎంప్లాయీస్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా రూమ్స్ తీసుకొని ఉంటారు హాస్టల్స్లో, లేదంటే బయట ఎక్కడన్నా సింగిల్ రూమ్ తీసుకొని ఉంటారు. వాడు ఏం చేస్తాడంటే రూమ్ తీసుకున్న తర్వాత వాడు చక్కగా ఇంజనీరింగ్ చదువుకున్నాడు, వాడు ఒక బిల్డర్ కూడాను, అన్నీ బాగానే ఉన్నాయి. బిజినెస్ వదిలిపెట్టేసి చెన్నైలోని చక్కగా ఒక లేడీస్ది హాస్టల్ పెట్టుకున్నాడు, అన్ని సింగిల్ రూమ్స్ అనమాట. ఆ బిజినెస్ వాడికి బాగుంది. ఈలో పిల్లలందరూ కూడా వెళ్ళిపోయి రూమ్ రెంట్కి తీసుకున్నారు. అందరూ రెంట్కి తీసుకొని వాళ్ళు చదువుకోవడానికి వాళ్ళ పనులు చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కొద్ది రోజుల తర్వాత ఏమని రికార్డ్ బయటకు వచ్చింది అంటే ఆ హోటల్లో ఉన్న అన్ని బాత్రూమ్స్లో స్పై క్యామ్స్ పెట్టాడు. వాడు పెట్టి ఏం చేస్తున్నాడంటే అది ఎవరికీ తెలియదు, కనిపెట్టలేమన్నమాట. వాళ్ళు ట్యాప్కి 4 hours మ్యాన్ పవర్ ఉండేటట్టు ఆ స్పై క్యామ్ ఫిక్స్ చేశాడు. ఆ స్పై క్యామ్ అనేది ఆ ట్యాప్కి ఫిక్స్ చేశాడు. ఎవరైనా డోర్ తీసుకొని లోపలికి రాగానే ఆటోమేటిక్గా అది ఆన్ అయిపోతుంది. అలా ఎంతమంది లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అంతమంది బయటికి వెళ్ళిపోతే 4 hours రికార్డ్ అయిపోతారు. రికార్డ్ అయిపోయిన మ్యాన్ పవర్ వాడు ఎలా తీస్తాడంటే హాస్టల్స్ అందరూ ఎవరు రూమ్కి వాళ్ళు వేసుకొని వెళ్ళిపోతే వాడి దగ్గర డూప్లికేట్ కీ ఉంటుంది. ఆ కీ తీసుకొని వచ్చి తీసుకుంటారు. అవన్నీ మొత్తం రికార్డ్ అంతా తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న అమ్మాయిలందరినీ పర్సనల్గా ఫోన్లకు పంపించి బ్లాక్మెయిల్ చేసి అనేక రకాలుగా టార్చర్ చేస్తారు వాళ్ళని. అది ఏ రకంగా అనేది మీరు అర్థం చేసుకోండి. అమ్మాయిలు రమ్మనొచ్చు, డబ్బులు కావాలనొచ్చు. 2 మార్గాల్లో ఏదైనా అమ్మాయిలు ఎక్కువ అరెస్ట్ చేస్తూ ఉంటారు. ఇలాగా ప్రతి కేసులు చాలా మీరు యాంటీ రెడ్ ఏవ్ అని వరలక్ష్మి ఫేస్బుక్ పేజ్ ఉంటుంది, హెవెన్ హోమ్ సొసైటీ అని ఫేస్బుక్ పేజ్ ఉంది, యూట్యూబ్ కూడా ఉంది హెవెన్ హోమ్ సొసైటీ అని. మీరు ఒకసారి మేడంకి పంపిస్తాము ఆ లింక్స్ అన్నీ కూడా మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. చేస్తే ఇలాంటి కేసెస్ చాలా ఎంతమంది ఉన్నారు, ఎలా సఫర్ అవుతున్నారు, ఎలాంటి బాధితులు ఉన్నారు, ఎలా తప్పించుకుంటున్నారు, ఎలాంటి కేసులు పడుతున్నారు, ఇలాంటివన్నీ మీరు తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఎంతైతే డెవలప్మెంట్ పెరిగిందో అంతే టెక్నాలజీ కూడా పెరిగింది. టెక్నాలజీతో పాటు సమస్యలు పెరిగాయి. ఈ విషయం మనకి ఎవరికీ తెలియదు. మాది ఎన్జిఓ ఆర్గనైజేషన్ హెవెన్ హోమ్ సొసైటీ 10 years బ్యాక్ 2012లో రిజిస్ట్రేషన్ చేసాం. మేము ఎక్కువ ఉమెన్ ఎంపవర్మెంట్ మీదే వర్క్ చేసేదాన్ని. అయితే 2015లోని నేను సెన్సార్ బోర్డ్ మెంబర్గా వర్క్ చేశాను, సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డ్ మెంబర్. అప్పుడు ఉండేటప్పుడు ఈ ఇష్యూ నా దగ్గర తీసుకొచ్చారు. సో ఇలాంటి స్పై క్యామ్స్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మహిళలు ఇలాంటి ప్రాబ్లం అంటే నేను మీలానే విని ఊరుకున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? చాలా రావాలి. మనకి 2 తెలిసి ఉండాలి. ఫస్ట్ ఏంటంటే సీసీ కెమెరా అంటే ఏంటి, దేనికి ఉపయోగిస్తారమ్మా సీసీ కెమెరా? సెక్యూరిటీ కోసం ఉపయోగిస్తారు. నెక్స్ట్ రెండోది స్పై క్యామ్స్ అంటే ఏంటి అనేది మీ అందరికీ కొంచెం అవగాహన ఉందా? అది ఎలా ఉంటుందో కూడా తెలుసా? ఎలా ఉంటుంది ఎవరైనా ఒకరు చెప్పండి. టీవీ న్యూస్లో కానీ రెగ్యులర్గా వస్తున్న కేసెస్లో పేపర్లో వీడియో ఎక్కడైనా చూసారా? స్పై క్యామ్ అంటే ఏంటి మనకి తెలీదు. ఇంత నాలెడ్జ్ ఉంది, ఇంత ఎడ్యుకేషన్ చేస్తున్నాం మనం. సో స్పై క్యామ్ అంటే ఏంటో మన ఇండియాలో తెలీదు. ఎందుకంటే దీని మీద ఈ స్పై క్యామ్కి బలైన బాధితుల సంఖ్య చూస్తే అది ఇందు లేడు అందుకు కలవాలని ఎక్కడ పడితే అక్కడ స్పై క్యామ్ పెట్టే అవకాశం ఉంది. అది ఎలా ఉంటుందంటే స్క్రూ ఉంటుంది అనమాట, చిన్న స్క్రూలో ఉంటుంది. ఆ స్క్రూలోని స్పై క్యామ్ బిగిస్తారు. ఆ బిగించి మనకి ఫ్యాన్స్లో కానీ ఏసీ హాల్స్ ఎక్కడ పడితే అక్కడ షోరూమ్స్, మీరు విన్నారా కనీసం షోరూమ్స్లో కానీ లేదంటే హాస్పిటల్స్, బట్టల షాప్ అన్నిటికి వెళ్తూ ఉంటారు కదా హోటల్స్కి, ఎక్కడైనా ఇలాంటి స్పై క్యామ్ పెట్టి అమ్మాయిలు రికార్డ్ చేస్తారనేది విన్నారా? సో అలాంటివి స్పై క్యామ్ పెట్టి
హోటల్స్లో కానీ, షోరూమ్స్, షాపింగ్ మాల్స్, ఎక్కడ పడితే అక్కడ అవి రికార్డ్ చేస్తూ ఉంటారు. అన్నిటికీ మించి ఏంటంటే గిఫ్ట్ ఆర్టికల్స్, మనకి ఇచ్చే గిఫ్ట్ ఆర్టికల్ మన బంధువులు మనకి ఇస్తూ ఉంటారు. ఆ ఆర్టికల్ని తీసుకెళ్ళి హాల్లో పెడతాం, బెడ్రూమ్లో పెడతాం, అనేక రకాలుగా యూజ్ చేస్తూ ఉంటాం. ఆ గిఫ్ట్ ఆర్టికల్ మీరు పెట్టే ప్లేసెస్ని బట్టి ఎవరు లేరు, మన ఇల్లే కదని హాల్లో డ్రెస్ చేంజ్ చేసుకునే అవకాశాలు మీకు ఉంటాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ అందులో రికార్డ్ అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. హాస్పిటల్కి వెళ్తారు, హాస్పిటల్స్కి వెళ్తే స్కానింగ్, ఎక్స్రే స్కానింగ్ రూమ్స్లో స్పై క్యామ్స్ పెట్టే అవకాశాలు ఉంటాయి. బాత్రూమ్స్లోకి లోపలికి వెళ్ళినప్పుడు ప్రతిదీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే స్పై క్యామ్ అనేది ఎక్కడైనా పెట్టచ్చు, అది సోప్ బాక్సా, డేటాలా, షాంపూనా, ఎక్కడైనా పెట్టే అవకాశాలు ఉన్నాయి. అలాగే మన డ్రెస్ చేంజింగ్ షాపింగ్ మాల్కి వెళ్తూ ఉంటాం, షోరూమ్స్లోకి వచ్చేటప్పటికల్లా మనకి మిర్రర్ బ్యాక్ సైడ్ పెట్టే అవకాశాలు ఉంటాయి. మిర్రర్ మనం లోపలికి వెళ్ళిన తర్వాత రూమ్ అంతా ఎక్కడైనా హోల్ కానీ ఏదైనా కనిపించిందా, లేదంటే చిన్న హోల్ ఇట్లా ఏదైనా అనిపించిందో అబ్జర్వ్ చేయాలి. మనం డ్రెస్ చేంజ్ చేసుకునేటప్పుడు ఆ హోల్లో కూడా చిన్నది స్క్రూ నుంచి మనకి పెట్టే అవకాశం ఉంటుంది. మనం రికార్డ్ అయిపోతూ ఉంటాం. మొన్నే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్లో కూడా జరిగింది, హోటల్లో కూడా జరిగింది. సో ఇలాంటివన్నీ కూడా అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వబట్టి వాళ్ళు పట్టుకున్నారనమాట. అమ్మాయి అంటే అంతకుముందు ఎంతమంది రికార్డ్ అయ్యారో చూడండి. షాపింగ్ మాల్స్లోని ఇలాంటి చోట్ల ఎక్కువ చోట ఏంటంటే మైనర్స్ పెడుతూ ఉంటారు. మైనర్లు పెట్టేసరికల్లా ఎంప్లాయీస్ని వాళ్ళు వెళ్ళి పెడుతూ ఉంటారు, యజమానులు తప్పించుకుంటూ ఉంటారు కేసుల నుంచి. వాళ్ళు మైనర్లు కాబట్టి వాళ్ళు రిలీజ్ చేసేస్తారు కదా అని దీనికి అసలు దీనికంటూ ఏం కేసులు ఉన్నాయండి? ఒక ఫోటో కానీ వీడియో కానీ రికార్డ్ చేసి అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తే ఏం కేసు? సో దీనికి 354C ఐపీసీ కడుతున్నారు. ఐపీసీ 354C ఒక వీడియో తీసి అప్లోడ్ చేస్తే, తర్వాత ఒక ఫోటో కానీ తీసి అప్లోడ్ చేస్తే 67 ఐటీ యాక్ట్ 67 కడుతున్నారు. అంటే ఈ రెండు బెయిలబుల్. అంటే మీరు ఒక 1000 మందిని రికార్డ్ చేసినా, లేకపోతే ఒక 5000 మందిని రికార్డ్ చేసినా, ఈవినింగ్ కల్లా బయటకు వచ్చేస్తాడు. ఈ లోపల ఈ 5000 మంది పరిస్థితి ఏంటమ్మా? సో అందుకనే ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని ఆచితూచి తీసుకోవాలి. My name is Sunisha and I am a psychologist from Amrita Foundation Society, and today I'm going to be talking about drug de-addiction. So I believe everybody sitting in this audience has an awareness of what a drug is. Yes? Alright, so I'm going to keep it short. And so what exactly is a drug? Anyone from the audience? No? Okay, so a drug is a chemical compound that is administered into the body to bring about a certain desired change, right? So it is usually used to prevent any illness, or it is prescribed by a doctor to alleviate your symptoms, right? So if you take a drug for a certain long period of time, it will lead to dependence. And if you take it for even longer, it might lead to death. So now, why do people exactly do drugs? Any idea? Yeah, so as sir has pointed out, to get a certain high. Anything else? We just start as an habit. Yes ma'am, yes, you're absolutely right. So there are many reasons if we go about to think on why people actually do drugs, right? So there is media, there's family, curiosity, boredom, to feel cool, to feel different, etc., etc. So many reasons, right? So there are certain risk factors that lead to addiction. So what are some of the risk factors that lead to addiction? Some of them are friends, family, or you come from a background where drugs are very commonly used, or poor anger management, negative environment, lack of monitoring, poorly defined rules in your community or in your family, etc. So now what are the type of drugs? So if we can broadly define drugs, we can define drugs into two categories. They are legal drugs and illegal drugs. Now legal drugs are those drugs that are available to an individual once they reach a certain age. For example, alcohol, right? Alcohol is available to an individual once they reach a certain age. That is 19 years, the legal age. And tobacco, also available in the market once they reach 19 years of age. Then we have prescription drugs. Prescription drugs are those drugs that are prescribed to an individual by a doctor. Now there are over-the-counter top medication, like when you go to a drugstore, you get paracetamol and many other certain over-the-counter top drugs that are also
very addictive when they are taken in a larger quantity for a long period of time. Now moving on to illegal or illicit drugs. Now illegal or illicit drugs are those drugs that are, illegal as the name says, or that is not readily available to an individual, and he has to use certain wrong means to proclaim that drug, right? So those drugs are nothing but cocaine and even prescription drugs that are given to you by your doctor, like certain high dosages of drugs that are only given to you through a prescription, right? Ecstasy, methamphetamine, etc. So now moving on to a more formal categorization of drugs. Drugs can be more formally categorized into stimulants, depressants, and hallucinogens. Now what are stimulants? Anybody? I believe you're all from a physiotherapy background, so you're all men and women of science, right? Anyone would like to take a go at it? No? What are stimulants? The drugs that release any endorphins or something in our brain. Yes, you're on the right track. Anyone else? So stimulants are those drugs that stimulate your central nervous system, right? So example of that is coffee. That is something that I believe we all, as soon as we get up in the morning, that is the first thing you go for, tea or coffee, right? So once you go for tea or coffee, you get a little kick to start your day. So that is a stimulant, right? So examples of those in the drugs are nicotine, amphetamine, we have cocaine, pills, etc. So depressants. What are depressants? Anyone? The opposite of the central nervous system. Yes. Exactly. Ma'am on the stage is answering. I would like anyone from the audience to answer. Yeah? Okay, so depressants are those that slow down your brain and your central nervous system, right? For example, we have alcohol, then we have heroin, tranquilizers, sleeping pills, marijuana, etc. So then moving on to hallucinogens. So hallucinogens are those drugs that alter the user's state of consciousness. So what do I mean by alter the user's state of consciousness? Anyone? No? Okay. So when I say alter the user's state of consciousness, there is a distortion in the visual and the auditory stimuli that is received from the environment when an individual takes the drug. So example of these are LSD, ecstasy, magic mushrooms, PCP, etc. So other than the formal categorization of drugs, we also have certain intoxicating substances in our everyday lives that also lead to addiction. For example, like now we see in school students, you have petrol smell that we all, find, some of us find that very, pleasing when you smell that. Or you have the whitener smell, right? That is also something that is also very addicting. Mouthwash is also something that is addicting. Now we are going on to addiction. So what exactly is the term addiction? So addiction is nothing but a term to describe a behavior that is out of control in some way or the other after a repeated use of a certain substance. Yeah? So addiction involves 4 C's, which is very, very easy to remember. Yeah? So first is craving, loss of control or frequency of use, compulsion to reuse despite the consequences. 4 C's of addiction. Yeah? Next is some of the common features of addiction is physical addiction. Physical addiction is nothing but when we are physically dependent on the drug to feel a certain high. When you stop using that drug, you feel certain unpleasant symptoms that we call withdrawal symptoms. So the person continues to take the drug so that they do not feel the unpleasant withdrawal symptoms, right? So as an individual keeps taking the drug, they develop something called as tolerance. So now what exactly is tolerance? When I use the term tolerance is nothing but for the first time when a person uses a certain amount of drugs, he feels pleasure. But on repeated use of the same drug, the same amount does not give the same pleasure, right? So you have to use more the second time, even more the third time. So that is nothing but tolerance. So now, what does addiction lead to? Addiction leads to lot of problems like heart disease, cancer,
stroke. I don't think I have to go more into depth into that, because I believe I would like to go with the assumption that you all know what I'm exactly talking about. So so we'll move on to nicotine and tobacco. So nicotine and tobacco is again something that is readily available, and it contains so many chemicals called tar. It contains more than 4,000 chemicals known as tar that leads to cancer and even more to death. So what are the consequences of smoking? We have bad breath, yellow lung damage, heart attack, and then leads to death. Now I've already talked about prescription drugs, right? So anyone else wants to add on more onto that? No? Dopamine is a neurotransmitter, yeah. It's one of the components of the drugs that are given by your doctor, yeah. Alright, so prescription drugs are nothing but those drugs that are given to you by your medical professionals to alleviate certain symptoms. So misuse of certain prescription drugs leads to addiction, or it might lead to death. So what are the consequences of this, as I've already spoken? What are the consequences of drug use? So these are something that are observable in our everyday life. For example, decreased athletic performance, decrease in grades, it might lead to sexual violence or assault, vehicular crashes, etc. Now, what is the relationship between mental health and drug abuse? Anyone? Anyone would like to have a go? No? Alright. So mental health and substance use has a very close relationship with each other. So prolonged use of drugs will only lead to a mental illness. So long-term use will lead to dependence, and it can also has a chance of a mental illness occurring. So with this, I'm going to conclude my talk. So what can we conclude from this? There's no such thing as a safe drug, alright? Prevention is the only cure for addiction, right? Stay away from the first time of taking a certain drug, and combination of certain drugs is extremely lethal and will only lead to detrimental consequences, and the detrimental consequences being death, one of them. Alright? So thank you very much for giving all your time, and thank you for the esteemed guests on the stage. అందరికీ గుడ్ మార్నింగ్. మేము షీ టీమ్స్ నుంచి వచ్చాము. మేము మఫ్టీలో ఉన్న పోలీసులము. మా ఎస్ఐ సార్ ఇంకా మిగతా స్టాఫ్ అందరం వచ్చాము. మేము షీ టీమ్స్ అంటే కామోఫ్లెజ్ కన్సిల్మెంట్ అయిపోతారు. ప్రజల మధ్యలోనే మఫ్టీలో ఉండి నార్మల్ పబ్లిక్ లెక్కనే ఉండి ఎవరెవరికి గర్ల్స్కి కానీ ఉమెన్స్కి కానీ ఎవరికైనా టీజ్ చేస్తుంటే షీ టీమ్ వాళ్ళు దాన్ని వీడియో క్యాప్చర్ చేసి అక్కడ ఉన్న రెస్పాండెంట్ని తీసుకెళ్తారు. మెయిన్ ఉద్దేశం మా వర్క్ ప్రాసెస్ అది. చాలామందికి ఏ ప్రొఫెషన్స్లో ఉన్నా, ఎంత హయ్యర్ స్టడీస్ అయినా, లోవర్ స్టడీస్ అయినా, ఎడ్యుకేటెడ్ అయినా, అన్ఎడ్యుకేటెడ్ అయినా, మొత్తం మనం అందరం లేడీస్ అందరూ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఏదో ఒక విధంగా. కానీ అది ఎవరు చాలామంది బయటికి చెప్పుకోరు. షీ టీమ్స్ అట్లాంటివి కంప్లైంట్స్ ఇవ్వడానికి మీరు డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వని అవసరం లేదు. మీకు ఇప్పుడు సర్వీస్ ఇచ్చిన పాంప్లెట్స్లో షీ టీమ్స్ నంబర్స్ ఉన్నాయి, మెయిల్ ఐడీస్ ఉన్నాయి. మీరు డైరెక్ట్ దాంట్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. దాంట్లో కంప్లైంట్ ఇస్తే మీరు అక్కడ పోలీస్ స్టేషన్కి రాని అవసరం లేదు. డైరెక్ట్ మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ నుంచి కంప్లైంట్ ఇస్తే మేము వాళ్ళతో మాట్లాడి మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. ఇంకొకటి, మేము మఫ్టీలోనే ఉంటాం. మీరు కంప్లైంట్ ఇచ్చింది పక్కన మీ ఫ్రెండ్కి కూడా తెలియదు మీరు కంప్లైంట్ ఇచ్చినారని. ఇంకా నేచర్ ఆఫ్ కంప్లైంట్స్ ఏంటంటే, మనం వర్క్ ప్లేస్లో ఉంటాము, లేకపోతే ఇప్పుడు మీరు ప్రజెంట్ స్టూడెంట్స్ కాలేజ్లో ఉన్నారనుకో, అక్కడ పనిచేసే ఫ్యాకల్టీ సర్స్ కానీ అక్కడ ఉండే బాయ్స్ ఎవరైనా కానీ జెంట్స్ ఎవరైనా కానీ మనని వేరే విధంగా చూడడము, అబ్యూజ్ లాంగ్వేజ్లో మాట్లాడడము, లేకపోతే సైన్స్ ఇవ్వడము, వాళ్ళ చూపు వల్ల మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది. అట్లాంటి విషయంలో మనం పేరెంట్స్కి షేర్ చేయలేము, ఇటు టీచర్స్కి కానీ ఎవరికి కానీ షేర్ చేయలేము. ఆ టైంలో మీరు ఈ షీ టీమ్స్ నంబర్స్ తీసుకొని వాట్సాప్కి మీరు డైరెక్ట్గా కంప్లైంట్ ఇచ్చిననుకో, మేము వాళ్ళని వచ్చి తీసుకొని వెళ్తాం. ఇంకా కొన్ని కేసెస్లో చాలామంది లవర్స్తో ఫొటోస్ దిగుతారు, లేకపోతే యాజ్ ఎ ఫ్రెండ్స్గా ఫొటోస్ దిగుతారు. అది అడ్వాంటేజ్ తీసుకొని ఆ ఫోటో తీసుకొని వాడు బ్లాక్ మెయిలింగ్ చేస్తుంటాడు అందరినీ. నువ్వు నాతో ఎందుకు మాట్లాడలేదు,
అని చెప్పి బ్లాక్మెయిలింగ్ చేస్తారు. ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడకపోయినా లేకపోతే నాకు కావాల్సింది ఇవ్వకపోయినా నేను నీ ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ పెట్టేస్తా అని బ్లాక్మెయిలింగ్ చేస్తుంటారు. అట్లాంటి సిచ్యువేషన్స్లో పేరెంట్స్కి చెప్పాలనో ఫ్రెండ్స్కి చెప్పాలనో అని మనకి అర్థం కాదు. ఆ టైంలో మీరు షీటీమ్స్కి నంబర్ ఇచ్చాం కదా, ఆ నంబర్కి మీరు కాల్ కానీ మెసేజ్ కానీ పెడితే మేము అతను తీసుకొచ్చి అవన్నీ అరెస్ట్ చేసి అతనితో స్టేట్మెంట్ అండర్టేకింగ్ తీసుకుంటాం. నెక్స్ట్ టైం ఐ విల్ నాట్ రిపీట్ ది మిస్టేక్, ఇఫ్ ఐ రిపీట్ సో టేక్ యాక్షన్ అగెన్స్ట్ ఆన్ మీ అని చెప్పి అతనితో రాయించుకొని మీకు సెక్యూర్ ఇస్తాం. ఇంకా ఎవరికన్నా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అలానే కూర్చోవద్దు. మీకు ఇప్పుడున్న సొసైటీలో చాలా వరకు చాలా కంప్లైంట్స్ స్టూడెంట్స్ టీచర్స్. రీసెంట్గా మాకు గాంధీ హాస్పిటల్ నుంచి మొన్న ఒక డాక్టర్ వచ్చింది. తను 5 years నుంచి సఫర్ అవుతుందంట అబ్బాయితో. షీటీమ్కి వచ్చినాక 2 daysలో తన ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తను చాలా హరాస్ చేస్తున్నాడు, ఫాలో అవుతున్నాడు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది. అతను ఎలా చేస్తున్నాడో అతన్ని ఫాలో అయ్యి తీసుకొని వచ్చి తన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాం. అలా ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఏ ఏజ్ వాళ్ళైనా కావచ్చు, ఆ కంప్లైంట్స్ మీరు ఇవ్వచ్చు షీటీమ్స్లో. థ్యాంక్ యూ. ఒక హైదరాబాద్ సిటీ నుంచి ముందు మానేసినాక నా డబ్బు, నా సంసారం, నా సుఖం, నా సంతోషం అనకుండా 15 దేశాలకి మేము సేవ చేస్తున్నామని గర్వంగా చెప్పుకున్నాం. తాగినంతకాలం అడుక్కున్నా, 10 రూపాయలు 5 రూపాయలు, ఇంట్లో దొంగతనాలు అన్నీ చేసి. ఈరోజు అది లేదు నా బతుకు. నన్ను తాగుడు తీసేసిన దాకా నాకు భగవంతుడు అన్నీ ఇచ్చాడు. ఆరోగ్యం ఇచ్చాడు, 3 ఫ్యామిలీని ఇచ్చాడు, మంచి ప్రొఫెషన్ ఇచ్చాడు. ఈరోజు నిరంతరం 365 రోజులు ఎక్కడైనా ఒక తాగుబోతు బాధపడుతున్నా, ఇలాంటి మీటింగ్లు ఉన్నా నా వృత్తి సెకండరీ, నా ఫ్యామిలీ సెకండరీ, ఎవ్రీథింగ్ సెకండరీ. నేను ఈ ఫెలోషిప్ కోసం నిరంతరం నేను బాధ్యుడను. I am responsible. When anyone, anywhere reaches out for the help, I want the hand of AA. I am responsible. సో మమ్మల్ని ఉపయోగించుకోండి. మాకు ఇచ్చిన చాలా టైం చాలా తక్కువ. మీకు పాంప్లెట్స్ ఇస్తాము. మీరందరూ డాక్టర్లు, కాబోయే డాక్టర్లు. మీకు ఎంతోమంది పేషెంట్స్ భవిష్యత్తులో వస్తారు. దాంట్లో మా ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. స్పెషల్గా నా నెంబర్ కావాలన్నా మన సిస్టరు ఇస్తారు. ఇంకా ఎక్కడైనా సరే ఇటువంటి అవేర్నెస్ చదువులు కావాలంటే మమ్మల్ని ఉపయోగించండి. మీరు మా ఫెలోషిప్కి ఒక నమ్మకమైన సేవకులు. మేము డాక్టర్ల ద్వారా, పోలీసుల ద్వారా, సైకాలజిస్టుల ద్వారా, ఇలాంటి ఆర్గనైజేషన్స్ మెంబర్స్ ద్వారా మేము ఇంకనూ బాధపడే వాళ్ళకి సహాయం చేయడం మా బాధ్యత. మరి 10 సంవత్సరాల క్రితం నేను హైదరాబాద్ వచ్చినప్పుడు 20-25 మంది కోలుకున్న తాగుబోతులు ఉన్నారు తెలంగాణలో. ఈరోజు 5,000 మంది ఉన్నారు. మరి భగవంతుడు నాలాంటి వాడిని తాగినప్పుడు ఎందుకు చచ్చిపోలేదంటే ఇంకనూ చాలామంది ఉన్నారు. వాళ్ళకు వాడటానికి నన్ను బతికించుకున్నాడు. అంతేగాని నేను నా డబ్బు, నా సుఖం కోసం కాదు. సో అన్సెల్ఫిష్నెస్ మెంటాలిటీ, ప్రతిఫలాపేక్ష లేని సేవ, అన్కండిషనల్ లవ్ అండ్ ప్రతిఫలాపేక్ష లేని సేవ. ఈరోజు మేము నీచమైన స్వార్థపరత్వం నుంచి బయటపడటానికి ఇటువంటి నిజాయితీగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. మరి 12 సోపానాల ఆచరణ అనేది మాకు ఉంటుంది. ఆ సోపానాల ఆచరణలో ఇంకనూ బాధపడుతున్న ఆల్కహాల్ కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే, ఎంత దూరమైనా పోవడానికి సిద్ధమే. మేము ఎవరి దగ్గర 10 రూపాయలు ముట్టుకోము, తీసుకోము. ఇక్కడ పాంప్లెట్లు పంచినా, ఏది పంచినా, ఈ పుస్తకాలు పంచినా మేము మా సొంత సందాల ద్వారా మాత్రమే చేస్తాం. ఈ రోజు వరకు ప్రపంచంలో మేము ఏ గవర్నమెంట్ నుంచి కూడా డబ్బులు తీసుకోము, 10 పైసలు తీసుకోము. మాకు అవసరం లేదు. తాగినప్పుడు మాకు డబ్బులు ఉండేవి, మాకు కుప్పలు ఉండేవి. ఎందుకంటే ప్రతిరోజు మీటింగ్కి వెళ్తే మాకు కిట్టీ తిరుగుతుంది. కిట్టీలో 10 రూపాయలు, 100 రూపాయలు, 50 రూపాయలు వేస్తాం. ఆ డబ్బులన్నీ కలిపి జమ చేసి మేము ఇంకనూ బాధపడేవాళ్ళు సహాయం చేస్తాం. ఇలా అమెరికాలో మా సంస్థలో పనిచేసే ఒక హెడ్ ఆఫీస్లో ఒక ఆయనకి జీతం సంవత్సరానికి 7.5 కోట్లు ఇస్తాం. ఈరోజు నా జీవితంలో ఆల్కహాల్ లేదండి, డ్రగ్స్ లేదు. కానీ భగవంతుడు అబ్సెషన్ అలా లిఫ్ట్ చేసాడు. నాకు ఈరోజు 10 మంది తాగుతుంటే మధ్యలో కూర్చుంటా, నాకేం ఫీలింగ్ ఉండదు. తాగట్రాబోయి నేను 3 జన్మలకు తాగాను, ఇంకేడ తాగుతానని చెప్తాను. నేను అవసరం లేదు నాకు. కానీ ఇజం, ఆల్కహాల్ లేదు. ఆల్కహాల్ ఇజంతో బాధపడుతుంటా. ఐ సీక్ మిజరీ, ఐ మాస్టర్డ్ మై సెల్ఫ్, దట్ ఈజ్ మై ప్రాబ్లం.
మై ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ఆల్కహాల్, మై ప్రాబ్లమ్ ఈజ్ మై థింకింగ్ ప్యాటర్న్, మై బిహేవియర్, మై యాటిట్యూడ్. అలాంటి ఎంతోమందికి మేము శాలరీస్ ఇచ్చేసి మా సంస్థని ఒక ఫెలోషిప్ లాగా బ్రతికించుకుంటున్నాం. సో ఎవరికైనా మీ రిలేషన్లకైనా అర్థం కావాలంటే మమ్మల్ని యూజ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. మేము షీటింగ్స్ నుంచి వచ్చాము. మేము మఫ్టీలో ఉన్న పోలీసులం. మా ఎస్ఐ సార్ ఇంకా మిగతా స్టాఫ్ అందరం వచ్చాము. మేము షీటింగ్స్ అంటే కామాఫ్లెస్ కన్సిల్మెంట్ అయిపోతారు. ప్రజల మధ్యలోనే మఫ్టీలో ఉండి నార్మల్ పబ్లిక్ లెక్కనే ఉండి ఎవరెవరికి గర్ల్స్కి కానీ ఉమెన్స్కి కానీ ఎవరికైనా టీజ్ చేస్తుంటే షీటింగ్ వాళ్ళు దాన్ని వీడియో క్యాప్చర్ చేసి అక్కడ ఉన్న రెస్పాండెంట్ని తీసుకెళ్తారు. మెయిన్ ఉద్దేశం మా వర్క్ ప్రాసెస్ అది. చాలామందికి ఏ ప్రొఫెషన్స్లో ఉన్నా, ఎంత హయ్యర్ స్టడీస్ అయినా, లోవర్ స్టడీస్ అయినా, ఎడ్యుకేటెడ్ అయినా, అన్ఎడ్యుకేటెడ్ అయినా, మొత్తం మనం అందరం లేడీస్ అందరూ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఏదో ఒక విధంగా. కానీ అది ఎవరు చాలామంది బయటికి చెప్పుకోరు. షీటింగ్స్ అట్లాంటివి కంప్లైంట్స్ ఇవ్వడానికి మీరు డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వని అవసరం లేదు. మీకు ఇప్పుడు సర్వీస్ ఇచ్చిన పాంప్లెట్స్లో షీటింగ్స్ నంబర్స్ ఉన్నాయి, మెయిల్ ఐడీస్ ఉన్నాయి. మీరు డైరెక్ట్ దాంట్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. దాంట్లో కంప్లైంట్ ఇస్తే మీరు అక్కడ పోలీస్ స్టేషన్కి రాని అవసరం లేదు. డైరెక్ట్ మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ నుంచి కంప్లైంట్ ఇస్తే మేము వాళ్ళతో మాట్లాడి మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. ఇంకొకటి, మేము మఫ్టీలోనే ఉంటాం. మీరు కంప్లైంట్ ఇచ్చింది పక్కన మీ ఫ్రెండ్కి కూడా తెలియదు మీరు కంప్లైంట్ ఇచ్చినారని. ఇంకా నేచర్ ఆఫ్ కంప్లైంట్స్ ఏంటంటే, మనం వర్క్ ప్లేస్లో ఉంటాము, లేకపోతే ఇప్పుడు మీరు ప్రజెంట్ స్టూడెంట్స్ కాలేజ్లో ఉన్నారనుకో, అక్కడ పనిచేసే ఫ్యాకల్టీ సర్స్ కానీ అక్కడ ఉండే బాయ్స్ ఎవరైనా కానీ జెంట్స్ ఎవరైనా కానీ మనని వేరే విధంగా చూడడము, అబ్యూజ్ లాంగ్వేజ్లో మాట్లాడడము, లేకపోతే సైన్స్ ఇవ్వడము, వాళ్ళ చూపు వల్ల మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది. అట్లాంటి విషయంలో మనం పేరెంట్స్కి షేర్ చేయలేము, ఇటు టీచర్స్కి కానీ ఎవరికి కానీ షేర్ చేయలేము. ఆ టైంలో మీరు ఈ షీటింగ్స్ నంబర్స్ తీసుకొని వాట్సాప్కి మీరు డైరెక్ట్గా కంప్లైంట్ ఇచ్చిననుకో, మేము వాళ్ళని వచ్చి తీసుకొని వెళ్తాం. ఇంకా కొన్ని కేసెస్లో చాలామంది లవర్స్తో ఫొటోస్ దిగుతారు, లేకపోతే యాజ్ ఎ ఫ్రెండ్స్గా ఫొటోస్ దిగుతారు. అది అడ్వాంటేజ్ తీసుకొని ఆ ఫోటో తీసుకొని వాడు బ్లాక్మెయిలింగ్ చేస్తుంటాడు అందరినీ. నువ్వు నాతో ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి బ్లాక్మెయిలింగ్ చేస్తారు. ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడకపోయినా, లేకపోతే నాకు కావాల్సింది ఇవ్వకపోయినా నేను నీ ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ పెట్టేస్తా అని బ్లాక్మెయిలింగ్ చేస్తుంటారు. అట్లాంటి సిచ్యువేషన్స్లో పేరెంట్స్కి చెప్పాలనో ఫ్రెండ్స్కి చెప్పాలనో అని మనకి అర్థం కాదు. ఆ టైంలో మీరు షీటింగ్స్కి నంబర్ ఇచ్చాం కదా, ఆ నంబర్కి మీరు కాల్ కానీ మెసేజ్ కానీ పెడితే మేము అతను తీసుకొచ్చి అవన్నీ ఎరేజ్ చేసి అతనితో స్టేట్మెంట్ అండర్టేకింగ్ తీసుకుంటాం. నెక్స్ట్ టైం ఐ విల్ నాట్ రిపీట్ ది మిస్టేక్, ఇఫ్ ఐ రిపీట్ సో టేక్ యాక్షన్ అగెన్స్ట్ ఆన్ మీ అని చెప్పి అతనితో రాయించుకొని మీకు సెక్యూర్ ఇస్తాం. ఇంకా ఎవరికన్నా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అలానే కూర్చోవద్దు. మీకు ఇప్పుడున్న సొసైటీలో చాలా వరకు చాలా కంప్లైంట్స్ స్టూడెంట్స్, టీచర్స్. రీసెంట్గా మాకు గాంధీ హాస్పిటల్ నుంచి మొన్న ఒక డాక్టర్ వచ్చింది. తను 5 years నుంచి సఫర్ అవుతుందంట అబ్బాయితో. షీటింగ్కి వచ్చినాక 2 daysలో తన ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తను చాలా హరాస్ చేస్తున్నాడు, ఫాలో అవుతున్నాడు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది. అతను ఎలా చేస్తున్నాడో అతన్ని ఫాలో అయ్యి తీసుకొని వచ్చి తన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాం. అలా ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఏ ఏజ్ వాళ్ళైనా కావచ్చు, ఆ కంప్లైంట్స్ మీరు ఇవ్వచ్చు షీటింగ్స్లో. థ్యాంక్ యూ. నేను షీటీమ్ కానిస్టేబుల్ అండి. నేను అంటే మా దగ్గర ఒక 2 cases నేను చూశాను. ఏంటంటే అది ఆన్లైన్లో కొంతమంది ఏంటంటే లోన్ తీసుకుంటారు. లోన్ తీసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పంపిస్తారు. దానికి మనం అగ్రీ ఓకే అని ఏదైనా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు కొడితే ఏంటంటే అది ఓన్లీ జస్ట్ సెల్ ఫోన్ మాత్రం మన తాను ఉంటుంది. మొత్తం డేటా మొత్తం సైబర్ క్రైమ్ అంటే వాళ్ళ దగ్గర ఉంటుంది, ఎవరైతే మనకు లోన్ ఇస్తా అంటారో వాళ్ళు. ఇంకోటి వాళ్ళు మోస్ట్ ప్రాబ్లీ నార్త్ సైడ్ వాళ్ళే ఉంటారు, బీహార్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ ఆగ్రా ఢిల్లీ సైడ్ వాళ్ళు ఉంటారు. ఇంకోటి ఏంటంటే లోన్ తీసుకున్నాక ఓన్లీ జస్ట్ ఒక 1 month గుట్లా మనము పే చేయడం లేట్ చేస్తే వాళ్ళు మన గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ ఫేస్ మాత్రం ఉంటుంది, బాడీ మాత్రం వేరే వాళ్ళది ఉండేసి వాళ్ళు అన్ని గ్రూప్స్లకు పంపిస్తారు. అది కొంచెము మనము ఆన్లైన్లో లోన్ తీసుకునేటప్పుడు ఇది ఒక్కసారి జాగ్రత్త తీసుకోండి. ఇది మీతో కోరుతుంది. ఇంకోటి ఎవరికి కానీ షూరిటీ పెట్టడం కానీ అదర్వైజ్ ఫ్రెండ్స్లో మనకు చాలామంది ఉంటారు. వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నారో మనకు తెలిసిపోతుంది. అసొంటప్పుడు ఆన్లైన్లో వాళ్ళు ఏ విధంగా మోసం చేస్తారు అనే విషయం మీరు అందరూ గ్రహించాలి.
షీ టీమ్స్ కాకుండా హెవెన్ హోమ్స్ సొసైటీ వాళ్ళు కూడా షీ టీమ్స్ లాగానే ఇలా చెప్తారని మాకు తెలీదు. ఇక్కడికి వచ్చాక లక్ష్మీ మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మాకంటే ట్రైనింగ్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి కాబట్టి తెలుసు ఏం మా జాబ్ ఏంటి అనేది. కాకపోయినా మేడంకి ఆ ఫీల్డ్లో లేకుండా మాకంటే బాగా ఎవరికి ఎలా ప్రాబ్లం అవుతుంది, ఒక లేడీస్కి హెల్ప్ చేయాలని మేడం ఇంటెన్షన్ చాలా బాగా నచ్చింది. షూర్ మేడం, మీరు ఎక్కడ వెళ్ళినా షీ టీమ్స్ కూడా సపోర్ట్ ఉంటుంది మేడం. యూనిఫామ్ కోసమే పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు రెస్పెక్ట్ చేసి. అలాంటిది కూడా యూనిఫామ్ త్యాగం చేసి మన కోసం, మహిళల కోసం వాళ్ళు షీ టీంలో పనిచేస్తున్నారు. షీ టీమ్స్ అనేది మన కోసం. థ్యాంక్ యూ షీ టీమ్. ఎవ్రీబడి సే టు థ్యాంక్ యూ షీ టీమ్. నిజంగా నేను చెప్పినప్పుడు వీడియో నేను మాట్లాడటం ఏంటన్నమాట. వాళ్ళు అందరూ వ్యాక్సిన్ వేయించుకున్నామా కరోనా కోసం? ఎందుకు రాకుండా. అలానే సెల్ఫ్ డిఫెన్స్ కూడా ఒక వ్యాక్సిన్ లాగా పనిచేస్తుంది నేర్చుకుంటే. చూద్దామా సింపుల్ టెక్నిక్స్. నిజంగా ఆవిడ చేసే సర్వీస్ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను కనపడి ఎదురుగా పడి ఎవరన్నా ప్రమాదాలు ఏదైనా అటాక్ చేసినప్పుడు నేను నేర్పిస్తున్నాను. కానీ ఆవిడ కనపడకుండా సీసీ కెమెరాలు కానీ రకరకాల కెమెరాల ద్వారా ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టే వాటి కోసం ఫైట్ చేస్తున్నారు. యాంటీ రెడ్ ఐ అని పెట్టి హెవెన్ హోమ్ సొసైటీ నడిపిస్తూ ఉన్నారు. అందుకోసం నేను ఒక సిస్టర్ లాగా ఫీల్ అవుతాను. ఆమె ఏ ప్రోగ్రామ్ పిలిచినా కాదనుకుండా వస్తాను, ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా. థ్యాంక్ యూ మ్యామ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. ఇప్పుడు సింపుల్ టెక్నిక్స్ చేసి చూపిస్తాను మీకోసం. తర్వాత మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి. రెగ్యులర్గా షీ టీమ్తో కలిసి పనిచేస్తున్నాను. నేను ఒక పోలీస్ అవ్వాలని అవ్వలేక పోలీసులకే ట్రైనింగ్ ఇస్తున్నాను, హోంగార్డ్ టు ఐపీఎస్కి. ఇప్పుడు జనరల్గా ఏమంటారు, బయట ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు ఎవరో అమ్మాయి చేయబట్టుకుని లాగుతున్నాడు, ఎవరో అమ్మాయి మీద చేయేశాడు, ఎవరో అమ్మాయి చేయబట్టి లాగాడు, అవునా కదా? ఆ చేయబట్టి లాగినప్పుడు మనం ఎట్లా తప్పించుకోవాలి, మన చెయ్యి మనం ఎలా రిలీజ్ చేసుకోవాలో చూద్దాం. హౌ టు డిఫెన్స్. చూడండి, ఎనీబడి గెస్? ఆయన చేయబట్టి లాగుతున్నాడు, నేనేం చేస్తున్నా, వద్దులు వద్దులు అని మనం ఇట్లా లాగుతున్నాం, వదలట్లేదు. ఎలా తప్పించుకోవాలి? కొట్టాలి. తర్వాత అది ఫస్ట్ డిఫెన్స్, మనం రిలీజ్ చేసుకోవాలి. ఫస్ట్ మేక్ ఏ ఫిస్ట్. ఫిజికల్గా కూడా స్ట్రాంగ్ ఉండాలి మనం. జస్ట్ పిడికిలు బిగించిన తర్వాత ట్విస్ట్ ద హ్యాండ్ ఇమ్మీడియట్లీ. హో హ్యో అటాక్ ఆన్ ఇయర్. ఇయర్ ఈజ్ వెరీ సెన్సిటివ్ పార్ట్, తెలుసుగా మీకు? చూడండి, హ్యాండ్ని ఇట్లా లాగితే రాదు, జస్ట్ ట్విస్ట్. అది కూడా ఇటు సైడ్ వేస్తే రాదు. ఎందుకు? ఇటు 4 ఫింగర్స్ ఉన్నాయి, ఇటు సైడ్ సింగిల్ ఫింగర్ ఉంది, అందుకని జస్ట్ ట్విస్ట్. వచ్చిందా లేదా? ఎవరైనా వచ్చి ట్రై చేయొచ్చు, ఓకేనా? ఇమ్మీడియట్లీ అటాక్ ఆన్ ఇయర్, చెవు మీద అటాక్ చేయొచ్చు. ఆ సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోవచ్చు. ఇంకా బలంగా 2 హ్యాండ్స్తో 2 చేతులతో బట్టి లాగుతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వదులు, ప్లీజ్ వదులు అనాలా? అంటే వదలడు కదా, కాదు, మనమే వదిలించుకోవాలి. చూడండి సింపుల్గా. ఇప్పుడు కూడా అంతే, పిడికిలు బిగించాం, మన హ్యాండే మనం క్యాచ్ చేస్తున్నాం, అతను ఏం చేయట్లేదు. మన హ్యాండే మనం క్యాచ్ చేసి పైనుంచి ఈజీగా అటాక్ ఆన్ నోస్. నోస్ ఆల్సో వెరీ సెన్సిటివ్ పార్ట్. ఈజీగా ఎలా రిలీజ్ చేసాను అబ్జర్వ్ చేయండి ఒకసారి, వాచ్ కేర్ఫుల్లీ. 1 పట్టుకున్నాడు, ఇటు లాగలేదు, మన హ్యాండే మనం పైకి, మళ్ళీ కిందకంటే రాదు. ఇక్కడ 8 ఫింగర్స్ ఉన్నాయి, టెక్నిక్ పైన 2 ఫింగర్సే ఉన్నాయి. ఈజీగా రిలీజ్, ఇమ్మీడియట్లీ అటాక్ ఆన్. ఎక్కడైనా సరే, ఐస్లో కానీ నెక్లో కానీ ఎనీ వీక్ పాయింట్ ఎక్కడైనా మనం అటాక్ చేసి వెళ్ళిపోవచ్చు. ఎవరైనా చేస్తారా? వచ్చి పట్టుకున్నారండి, అది పైనుంచి పైనుంచి. వెరీ గుడ్. చూసారా, చూసింది చేసింది, అవునా? చాలా గట్టిగా పట్టుకున్నాడు, అదిగో రెడ్డిగా కందిపోయేలా పట్టుకున్నాడు, అయినా కూడా రిలీజ్ చేసుకుంది. ఎలా ఉంది? Okay, ma'am. My name is Manjusha from BPD first year. So I can defend myself. కదా? టెక్నిక్ తెలుసుంటే ఈజీ, ఏదైనా తెలియకపోతే కష్టమే. ఇంకొకసారి పట్టుకో. 1 చూడండి, 2 3 అండ్ ఇమీడియట్గా. ఎంత టైం? 2 seconds. 1 or 2 secondsలో మనం ఎస్కేప్ అవ్వడం, అటాక్ చేయటం. అప్పుడేంటి, ఎదుటి వ్యక్తికి భయం వస్తుంది కదా. మనం ఎప్పుడైతే భయపడతామో వాళ్ళకి ధైర్యం వస్తుంది. మనం ఎప్పుడైతే అట్లీస్ట్ గట్టిగా షౌట్ కూడా, సమ్ టైమ్స్ షౌట్ ఆల్సో సెల్ఫ్ డిఫెన్స్. గట్టిగా అరిస్తే కూడా ఎదుటి వ్యక్తి భయపడతాడు, చుట్టుపక్కల ఎవరైనా వచ్చి కాపాడతారు, అవునా? ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్తో మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఇప్పుడు ఇంకో టెక్నిక్ చూద్దాం. నెక్, చాలామంది నెక్ పట్టుకుంటారు, కోపం వచ్చినప్పుడు ఇళ్ళలో కూడా చూస్తుంటాం మనం, నేను చంపేస్తా అని. ఆ నెక్ పట్టినప్పుడు ఎలా తప్పించుకోవాలో చూడండి. ఇప్పుడు కూడా అంతే,
ఇప్పుడు వాళ్ళ చేయి పట్టుకుంటాం లేదా ఏడొస్తాం, ఇక్కడ పట్టుకుంటాం వాళ్ళని, అవసరం లేదు ఇక్కడ. జస్ట్ చూడండి, ఇటు సైడ్ లెఫ్ట్ కంటే రాదు, జస్ట్ రైట్ సైడ్ రిలీజ్. వచ్చిందా లేదా? చాలా గట్టిగా పట్టుకున్నాడు. ఇలా ఉన్నా మనం జస్ట్ కొంచెం బ్యాక్ పుష్ చేస్తూ రైట్కి టర్న్. ఎందుకు వచ్చింది చెప్పండి? ఇప్పుడు సింగిల్ ఫింగర్ ఉంది అందువల్ల వచ్చింది, అటు సైడ్ అయితే రాదు. ఇప్పుడు 2 హ్యాండ్స్, 2 చేతులతో బట్టి చంపేస్తాను, ఇంకా సీరియస్గా వచ్చి ఇప్పుడు కూడా అంతే. ఎవరైనా పెయిన్ వస్తుంది, నెక్ కదా వీక్ పాయింట్ ఇక్కడ కూడా. ఇప్పుడు కూడా వదులు 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 అంటాం, అవసరం లేదు. చూడండి, మన దగ్గర బలం లేకపోతే, వదిలించుకోలేకపోతే డైరెక్ట్ అటాక్ ఆన్. ఎస్, ఏమైంది? ఇప్పుడు వదిలేసాడా లేదా? దిమ్మ తిరిగిపోతుంది 2 చెవుల మీద ఒక్కసారి కొడితే. దీనికి బలం అవసరం లేదు, సింపుల్గా ఈజీ కదా. ఒకవేళ మీకు సెల్ఫ్ డిఫెన్స్ బాగా తెలిసింది అనుకుందాం, ఇంకా కొంచెం నేర్చుకున్నారు, టెక్నిక్ తెలిసింది కాబట్టి ఎలా రిలీజ్ చేయాలో చూద్దాం సింపుల్గా. అగైన్ 1, జస్ట్ ఒక స్టెప్ బ్యాక్ పవర్ కోసం. ఇది ఈ పొజిషన్లో ఉంటే మనం స్ట్రాంగ్గా ఉంటాం. పవర్ స్టాండ్, దిస్ ఈజ్ కాల్డ్ పవర్ స్టాండ్. పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేసినప్పుడు ఈ పొజిషన్లో ఉంటారు, ఎందుకు? గ్రిప్ కోసం. జస్ట్ చూడండి, ఇప్పుడు రిలీజ్, లోపల నుంచి హ్యాండ్స్ ఇలా జస్ట్ రిలీజ్ చేసాం. ఇమ్మీడియట్లీ అటాక్ హెడ్, తర్వాత ఇంకేమైనా చేస్తాడా? మన నీస్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి, ఫోర్స్గా బ్యాక్ నుంచి తీసుకొచ్చి కొట్టాం. వీలైతే కిక్ స్టమక్లో. ఇంకా సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ మనం ఇయర్ మీద గట్టిగా కొట్టినప్పుడే సగం అవుట్ అయిపోద్ది అక్కడ. వెంటనే మళ్ళీ అటాక్ చేసి కిక్ ఇచ్చాము, నీ అటాక్ చేసాం. ఈజీయే కదా, ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు. ఓకేనా? ఇంకొకసారి సేమ్ 1 2 3 4 5 అని. బట్ రియల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు డైరెక్ట్ 1 to 4. ప్రాక్టీస్ కోసమే 1 2 3 4 స్లోగా. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఇంకో టెక్నిక్. ఇప్పుడు చాలామందిని చూస్తున్నాం బయట, చైన్ స్నాచింగ్స్ కదా. ఎందుకు చైన్ స్నాచింగ్ ఎక్కువైనాయి చెప్పండి? గోల్డ్ రేట్ ఎక్కువైంది, మనకు వాటి మీద ఇష్టం ఎక్కువ. ఎవరిబడి లవ్స్ గోల్డ్ కదా, గోల్డ్ అంటే ప్రాణం కదా అందరికీ. అందువల్ల కూడా గోల్డ్ రేటు పెరిగిపోయింది. అలాంటప్పుడు ఈజీగా క్యాచ్ చేయొచ్చు, ఈజీ మనీ కోసం అలవాటు పడి చైన్ స్నాచింగ్స్. అప్పుడు కూడా అంతే, ఎదురుగా వచ్చి మన మీద చైన్ స్నాచింగ్ కానీ అన్వాంటెడ్ టచెస్ కానీ మీద చెయ్యి వేసినప్పుడు ఎలా తప్పించుకోవాలో చూద్దాం. ఇక్కడ క్యాజువల్గా వెళ్తున్నాం, లేదు చేయబడింది. పడినప్పుడు ఏం చేస్తాము? గొలుసునైతే ఏం చేస్తారు అందరూ? మన గొలుసే మనం పట్టుకుంటాం. ఎందుకు? గోల్డ్ వెళ్ళిపోతుందని భయం. మన గొలుసు పట్టుకుంటే ఏమవుతుంది? దొంగ వెళ్ళిపోతాడు, గొలుసు కూడా కట్ అయ్యి వెళ్ళిపోతాడు కదా. ఆ టైంలో ఏం చేయాలంటే క్యాచ్ హిజ్ హ్యాండ్ దిస్ లైక్, ఈ విధంగా కింద నుంచి పట్టుకుంటే గ్రిప్ ఉంటుంది, ఈ పొజిషన్లోకి వెళ్ళి. అదే మనం పైనుంచి క్యాచ్ చేసామనుకోండి, ఇట్లా అన్నాం అనుకో, ఎస్కేప్, వెళ్ళిపోతాడు, గ్రిప్ ఉండదు. జస్ట్ హోల్డ్, కింద నుంచి క్యాచ్, చెన్ అగైన్ అటాక్. ఎక్కడ? ఎల్బోతో. అతని ఎల్బోని మన ఎల్బోతో అటాక్ చేసాం. ఇంకేమైనా చేస్తాడా? ఇప్పుడు సేమ్ వెనక నుంచి, బ్యాక్ నుంచి వస్తున్నాడు, మనం వెళ్తున్నాం తెలియకుండా, వెనక నుంచి వచ్చి పట్టుకున్న వెంటనే జస్ట్ లాక్. అది జుట్టు కానీ చైన్ కానీ. ఏమైంది ఇప్పుడు? నౌ హీ ట్రై టు ఎస్కేప్. ఆయన ట్రై చేస్తాడు వెళ్ళిపోవడానికి. జస్ట్ అటాక్ ఆన్ నోస్, ఐస్ ఆర్ నెక్, ఎనీ సెన్సిటివ్ ప్లేస్, ఎక్కడైనా మనం అటాక్ చేయొచ్చు. ఫస్ట్ మెయిన్ టెక్నిక్ ఈజ్ లాక్. చూడండి ఒకసారి, జుట్టు అయినా చైన్ అయినా జస్ట్ లాక్. వీళ్ళు లాగేలాగిన జుట్టు అంతా జస్ట్ చూడండి. ఇప్పుడు కొంచెం బలం ఉంది అనుకున్నాం, మనం సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంటే ఇమ్మీడియట్గా చూడండి ఎంత స్పీడ్గా ఉంటుందో. 1 2 లాక్, షాట్ టు క్యాచ్, దెన్ ఈజీగా పడినాక కిక్. ఆ సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్. రన్నింగ్ కూడా తెలిసి ఉండాలి మనకి. రన్నింగ్ ఉంటే కూడా తప్పించుకోవచ్చు ప్రమాదం నుంచి. ఆయన లేసి వచ్చేలోపు మనం రన్ చేసి వెళ్ళిపోవచ్చు కదా కదా. అటాక్ చేయలేకపోయినా డిఫెన్స్ చేసుకోవడం తెలిసి ఉండాలి ఫస్ట్. ఓకేనా? ఇది సింపుల్ టెక్నిక్. ఇప్పుడు ఇంకో టెక్నిక్ చూద్దాం. మనం వెళ్తా ఉన్నాం, కిడ్నాప్స్ కానీ ఎన్ని చూస్తున్నాం ఇప్పుడు. బ్యాక్ నుంచి వచ్చి కిడ్నాప్ చేయడం. మనం నిజం చెప్పాలంటే హైదరాబాద్లో సేఫ్గానే ఉన్నాం చాలా వరకు, బయట రాష్ట్రాలతో పోల్చుకుంటే. బయట ఎన్ని కిడ్నాప్స్ జరుగుతున్నాయి, ఆడపిల్లల్ని డైరెక్ట్ తీసుకొని వెళ్ళిపోతున్నారు వెహికల్లో. అలాంటప్పుడు ఎలా తప్పించుకోవాలో చూద్దాం. రెడీ? వెనక నుంచి వచ్చి పట్టుకున్నాడు. ఎనీబడి గెస్? ఎలా తప్పించుకోను? ఫ్రంట్ సైడ్ రావట్లేదు. హీ హోల్డ్ టైట్, గట్టిగా పట్టుకున్నాడు. హెడ్తో కొట్టినా, కాలుతో కొట్టినా, ఏం చేసినా వదలట్లేదు. ఏం చేయాలి చెప్పండి? హ్యాండ్స్ హ్యాండ్స్ అసలు ఏమైనా ఉందా? కదలడానికి లేదు. హ్యాండ్స్ కింద నుంచి ఎల్బో కదలట్లేదు. సింపుల్ టెక్నిక్ చూడండి ఒకసారి. జస్ట్ డౌన్, కిందికి డౌన్ అవుతూనే జస్ట్ లెగ్ ఈజీగా అతని లెగ్ కానీ
ఫ్యాంట్ దొరికినా చాలు, ఆ లెగ్ లాగలేకపోతే అట్లీస్ట్ ఫ్యాంట్ అయినా 2 లెగ్స్ అయినా సింగిల్ లెగ్ అయినా ఏదైనా సరే జస్ట్ డౌన్ కిందకి వెళ్ళిపోయి ఏది దొరికితే లాగాను. అప్పుడేమవుతుంది, ఆయన బ్యాలెన్స్ అవుట్ అయిపోతుంది, గ్రిప్ ఉండదు, నిలబడలేడు, అంతే కదా, ఈజీగా పడిపోతాడు. పడినాక మనం ఒక కిక్ ఇచ్చి వెళ్ళిపోవచ్చు. సింపులా కాదా? చూస్తారా చేస్తారా? చేస్తాం. చూసి చెయ్యాలి. ఇప్పుడు డెమో చూసారు కదా, అందరూ అట్లీస్ట్ 10 to 15 minutes అయినా ఇంట్లో ప్రాక్టీస్ చేయాలి. టెక్నిక్స్ యూట్యూబ్లో కూడా అవైలబుల్ ఉంటాయి. లక్ష్మీ సెల్ఫ్ డిఫెన్స్ కానీ, షీ టీమ్ సెల్ఫ్ డిఫెన్స్, రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్. యాక్చువల్ ఐ హ్యావ్ ఓన్ అకాడమీ, రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ. ఏది కొట్టినా మీకు యూట్యూబ్లో నంబర్ ఆఫ్ మూమెంట్స్ వస్తాయి, ఈజీగా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. కనీసం మీరు జనరల్గా ఏమంటాం, మగవాళ్ళు అయితే గుండె బలం, కండబలం, ఆడవాళ్ళు అయితే గుండె బలం అంటాం. కానీ మహిళలు కూడా కండబలంతో ఉండాలి, అంతేగాని 0 size లాగా ఉండాలి, తమ్మన్న లాగా ఉండాలి, అనుష్క లాగా ఉండాలి అని తినకుండా డైటింగ్ చేస్తూ 0 size కోసం ట్రై చేయదు. 0 size ఉన్నా ఎనర్జీ ఉండాలి, బాడీలో శక్తి ఉండాలి, అవునా కదా? బాడీ అనేది ఏజ్ని బట్టి సహజం. ఇప్పుడు నేను కూడా 20 years బ్యాక్ చాలా సన్నగా ఉన్నాను, ఇప్పుడు ఏజ్ని బట్టి బాడీ వస్తుంది. మహిళల్లో ముఖ్యంగా మార్పులు వస్తాయి, అంతేగాని ఏ ఏజ్ వచ్చినా మన బాడీ మన కంట్రోల్లో ఉండాలి, అది ముఖ్యం. అలా చేయాలంటే ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేయాలి, మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి. సమస్యలు అనేది సహజం, చిన్న సమస్యకి డల్ అవ్వటం, మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం అలాంటివి ఉండకూడదు. ఏదైనా షేర్ చేసుకోవడం, అందుకే మనకు షీ టీమ్స్ వచ్చినాయి. ఆడపిల్లలకి ఏదైనా ప్రాబ్లం వస్తే తల్లిదండ్రులతో షేర్ చేయలేని సమస్యలు కూడా షీ టీమ్తో మీరు షేర్ చేసుకోవచ్చు. ఒక పుట్టినిల్లులాగా అని చెప్తాను నేను షీ టీమ్ అంటే. ప్రతిరోజు కొన్ని 100 సార్లు నా నోట్లో మైండ్లో ఉండేది షీ టీమ్. షీ టీమ్ కరెక్టే కాదా? ఎంత అవసరం. ఒకప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి, మీ సెల్లులో మెయిల్ చేస్తే చాలు. పోలీస్ డిపార్ట్మెంటే మహిళా భద్రత కోసం వాళ్ళ యూనిఫామ్ త్యాగం చేసి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎస్ఐలు, ఏఎస్ఐలు, కానిస్టేబుల్స్ ఉన్నారు. మీకు తెలుసా? ఒక ఎస్ఐ ఉన్నారని తెలుసా? ఇక్కడ మీకు చెప్పే వరకు తెలియదు. ఎందుకు? సివిల్ డ్రెస్లో ఉన్నారు, యూనిఫామ్లో వస్తే అందరు లేసి సెల్యూట్ చేస్తారు. ఇంకా లాస్ట్ నైఫ్ టెక్నిక్ చూద్దాం. కత్తితో కూడా దాడులు జరుగుతున్నాయి. ఇవైతే రకరకాలుగా తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, అమౌంట్ మనీ కోసం వచ్చి దొంగలు చేసేవాళ్ళు కొందరైతే దొంగతనాలుగా, కొందరు లవ్ చేసామని చెప్పి లవ్ చేయలేదని చెప్పి, నేను లవ్ అనుకున్నానంటావు, నువ్వేం ఫ్రెండ్ అనుకున్నాను, లేదు నేను ఫ్రెండే అనుకున్నానంటావు. కానీ వాళ్ళు నాకు దక్కంది ఎవరికి దక్కొద్దని కత్తి తీసుకొని వస్తారు. అప్పుడు అలా కత్తితో దాడి చేస్తే కూడా ఎలా తప్పించుకోవాలి చూడండి. ఆ టార్గెట్ కత్తిని చూడాలి చేతిలో ఉన్నప్పుడు. జనరల్గా ఏం చేస్తారు, మాట్లాడడం, వచ్చి వాదించడం, లేదా ఇట్లా తీస్తారు. ఆ కత్తి తీసినప్పుడు రీసెంట్గా మనం చూసాం ఆంధ్రాలో, గుంటూరులో ఒక అమ్మాయి కత్తితో ఈ చేయితో పొడుస్తుంటే ఆ చేయిని ఆపుతుంది. ఈ టెక్నిక్ తెలియక, కనీసం టెక్నిక్ తెలిస్తే తన ప్రాణం రక్షించుకునేది. చూడండి ఆ నైఫ్తో దాడి చేసినప్పుడు ఎలా తప్పించుకోవాలో. జనరల్ ఎక్కడ అటాక్ చేస్తారు నైఫ్తో? నెక్ మీద కానీ, స్టమక్లో కానీ, బాడీలో కానీ అటాక్ చేస్తారు. అలాంటప్పుడు ఎలా తప్పించుకోవాలో చూడండి. జనరల్గా కత్తి తీసాడు, భయపడతాం. భయపడినప్పుడు ఏంటి? ఎస్కేప్, తప్పించుకోవాలి కదా. ముందైతే నైఫ్ పడుకొని మిస్ చేసుకుంటాం, జస్ట్ డౌన్, మళ్ళీ అటాక్ చేస్తాం, బ్లాక్, కొంచెం తేరుకున్నాం, జస్ట్ త్రో చేసేసాం, మళ్ళీ వస్తున్నాడు అగైన్ అటాక్ చేయడానికి, బ్లాక్. ఇలా మనం అలర్ట్ అవుతాం కదా, బ్లాక్, హోల్డ్ ద రిస్ట్ పట్టుకోవాలి, దెన్ హియో బెండ్ హిస్ ఎల్బో, బ్యాక్ బెండ్ చేస్తాం, గ్రాబ్ ద నైఫ్. ఇప్పుడు ఎవరు భయపడతారు? అవసరమైతే ఒక కోటి పోసినా మీకు కేసు లేదు. ఎందుకు? మీ ప్రాణాలు రక్షించుకోవడానికి. సార్ ఎస్ఐ గారు ఉన్నారు, అడగండి కావాలి. మనల్ని మనం రక్షించుకోవడానికి, మరి లేదంటే మనం చనిపోతాం కదా. డిఫెన్స్ చేసుకోకపోతే మన పరిస్థితి ఏంటి చూడండి. ఇంకొకసారి 1 బ్లాక్, 2 రిస్ట్ క్యాచ్, వెంటనే బ్లాక్ క్యాచ్, దెన్ బ్లాక్, బ్యాక్ బెండ్ అయిపోయాడు. ఇంకా ఆ చేతులు ఇంకో నైఫ్ ఉన్నా కూడా ఏం చేయలేదు. ఎందుకు? బాడీ మొత్తం బ్యాక్ బెండ్ అయింది. తెలుసు కదా, ఆయన ఇంకేమో చేస్తే లెగ్లో లెగ్ కొట్టి పడేస్తాం. ఇది తెలిసి ఉంటే చాలా ఈజీ. ఇప్పుడు బాడీలో అటాక్ చేస్తున్నాడు, ఇప్పుడు కూడా అంతే. బాడీలో అటాక్ చేసినప్పుడు కూడా అందరు చాలా మంది ఇలా అయిపోవటం, భయపడటం, కళ్ళు మూసుకుంటారు. ముందు కళ్ళు మూసుకున్నా, భయపడినా, ఏడ్చినా అక్కడి నుంచి సిచ్యువేషన్ నుంచి బయటపడడం. డూ ఆర్ డై, తప్పదు కదా, లేదా చనిపోతాం. అలాంటప్పుడు ఎలా తప్పించుకోవాలి? అటాక్, లాక్ చేయకపోతే వెళ్ళిపోతుంది. లాక్, ఓపెన్, జస్ట్ ట్విస్ట్, ఈజీగా ట్విస్ట్ చేస్తాం, అటాక్. ఫస్ట్ నైఫ్ మన హ్యాండ్ని తీసేసుకుంటాం, అది మెయిన్ టెక్నిక్. ఇక లేదు, లాస్ట్ ప్రాణం మీదకి వచ్చింది, చంపేస్తున్నాడు, ఇంకా ఇంకేం చేయలేదు, అలాంటప్పుడు ఏం చేయాలో చూద్దాం. జస్ట్ లాక్, ఓపెన్, అతని నైఫ్ అతనిస్తున్నాడు. లాస్ట్ మినిట్ తప్పనప్పుడు ఇది మ్యాక్సిమం పోరాడతాం కదా, ఫైట్ చేస్తాం, చేస్తానప్పుడు ఆ విధంగా. ఇదా? ఓకే, ఐ రిపీట్ సేమ్ టెక్నిక్. ఓపెన్, జస్ట్ చూడండి, ఇక్కడ ఎల్బో ఫోల్డ్ ఉంది, ఈజీగా ఎల్బో ఫోల్డ్ రిస్ట్ పట్టుకున్నాం,
స్టమక్లో. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా చేయాలి తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు వన్స్ ఎడ్యుకేషన్ అయినా ఏదైనా చదువు మన జాబ్ వచ్చేంత వరకు చదువుతాం, ఎంఏనో పీజీనో ఏదో ఒకటి, ఎనీ జాబ్ కొట్టాక ఎడ్యుకేషన్ జోలికి వెళ్ళాం. కానీ ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది మన ప్రాణం ఉన్నంత వరకు అవసరమే, మన బాడీలో ఉండాలి ఎప్పటికీ. దీనివల్ల నేర్చుకుంటే ఏంటంటే మనకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఒక ధైర్యం. ఇప్పుడు నాకు రాత్రి 12 అయినా ఒకటే, పగలు 12 అయినా ఒకటే, ధైర్యంగా వెళ్ళగలను. ఎందుకు? నాలో సెల్ఫ్ డిఫెన్స్, ఒక మార్షల్ ఆర్ట్స్ ఉంది కాబట్టి. కాన్ఫిడెన్స్. ప్రమాదాలు ఎదురవ్వచ్చు, ఎదురు కాకపోవచ్చు, కానీ మనకంటూ ఒక ధైర్యం. మనం నేర్చుకుంటే మన పేరెంట్స్ కూడా కాన్ఫిడెన్స్, మన అమ్మాయి కరాటే నేర్చుకుంది, హ్యాపీగా పంపించవచ్చు. మీరు నైట్ డ్యూటీ చేయాలి, బయటకు వెళ్ళాలి, సింగిల్గా జర్నీ చేయాలి, మీకు ఇంకా అవసరం. ఓకేనా? వీ విల్ మీట్ నెక్స్ట్ టైం. మళ్ళీ కలుద్దాం ప్రశాంతంగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. పుడుతూనే నిట్టూర్పా ఏంటంట తన పాపం, ఏ దేవుడు ఇచ్చాడు స్త్రీ జాతికి శాపం. బ్రతుకే ఆగని యుద్ధం, పోరాటమే అనునిత్యం, అడుగడుగునవో స్వార్థం, ఎన్నాళ్ళి ఘోరం. కలలే చేరువ తీరం, కలతే వెళ్ళదు దూరం, మగవాళ్ళాటకు దారుణ వేటకు ఎప్పటికీ అంతం. మనిషే మృగమైపోయి ఆడే కీచకాట, ఆడదే ఓడుతుంది చరితరు మారిన. పశువై విషమీ చిమ్మి చేసే దారుణ వేట, పడతే పని అవుతోంది యుగములు మారిన. ఎన్నాళ్ళైనా మౌనం వీడదు నాకేంటంటూ ఈ లోకం, ఎన్నేళ్ళైనా బదులే దొరకదు దేశం మొత్తం ఉన్న శోకం. కాళై నువ్వు కదిలావంటే దరికే రాదు ఏ దుఃఖం, ధైర్యం నీకు సైన్యం అయితే చెల్లింకా అసురుల నిర్వాకం. నమస్తే మేడం. నమస్తే. మీ కాలేజీలోని ఇంత మంచి అవకాశం ఇచ్చి ఇంతమంది పిల్లలకి అవగాహన కల్పించే విధంగా మాకు ఒక అవకాశం ఇచ్చారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? ఇప్పటి వరకు టోటల్ ప్రోగ్రామ్ మీద మీ అభిప్రాయం చెప్తారని. ఈరోజు జరిగినటువంటి ఈ ప్రోగ్రాము ప్రతి ఒక్క గర్ల్ తెలుసుకోవాల్సిన విషయము, ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ. అండ్ మీరు కాంప్రిహెన్సివ్గా అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ ఒక గర్ల్ సేఫ్టీ గురించి చెప్పినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఒకటి స్టార్టింగ్ ఫ్రమ్ డ్రగ్ అడిక్షన్ నుంచి లక్ష్మి గారు చాలా బాగా చెప్పారు, సెల్ఫ్ డిఫెన్స్. నేను కూడా కరాటే గ్రీన్ బెల్ట్, మా ఫాదర్ నాకు నేర్పించారు 8th 9th స్టాండర్డ్స్లో. నాకు అది గుర్తొచ్చింది మేడం చేస్తుంటే సమ్ ఆఫ్ ద పంచెస్ అండ్ ఆల్. తర్వాత వరలక్ష్మి మేడం గారు చాలా అంటే స్పై క్యాంప్స్ గురించి ఈవెన్ టుడే నాకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఐ హోప్ మీరు ఇంకా చాలా చిన్నవాళ్ళు తెలుసుకోండి. అండ్ బీ అలర్ట్ ఎవ్రీవేర్ యూ గో, స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ క్లాస్ రూమ్స్ టిల్ యూ రీచ్ హోమ్. దెర్ ఇస్ నో సెక్యూరిటీ. ఈ క్లాస్ ఈరోజు జరిగిన ఇది చూస్తే మాత్రం నాకు అది అర్థమైంది. అండ్ గర్ల్స్ అందరూ చాలా బోల్డ్గా ఉండాలని నేను కూడా ఆశిస్తున్నాను. అండ్ షీ టీమ్స్ వాళ్ళు కూడా చాలా కోఆపరేట్ చేశారు. కాంప్రిహెన్సివ్గా ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఉమెన్ సెక్యూరిటీని టచ్ చేసినందుకు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ మేడం. ఇంకొక విషయం మేడం, కాలేజీలో మీరు కోచింగ్ ఇస్తూ ఉంటారు కదా, సో కోచింగ్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత పిల్లలకి మీ స్టూడెంట్స్కి ఇక్కడ ఏదైనా ట్రైనింగ్ క్లాసెస్ కానీ లేదంటే కౌన్సిలింగ్ కానీ ఇలాంటివి ఏమన్నా చేయాలి అని ఫర్దర్ మీ కాలేజీ డెవలప్మెంట్ కోసం స్టూడెంట్స్ రక్షణ కోసం
ఏమైనా చేయాలనుకుంటున్నారా? డెఫినెట్గా మేడం, ఇంతకు ముందు కూడా ఒక 3 months బ్యాకే ఇంకొక వాలంటరీ ఆర్గనైజేషన్ వస్తే మేము ఇలాంటి ప్రోగ్రామే ఒకటి ఆర్గనైజ్ చేశాము. బట్ ఓన్లీ ఫ్యూ ఆస్పెక్ట్స్ దే హ్యావ్ టచ్డ్, అంటే సెల్ఫ్ డిఫెన్స్ ఇవన్నీ చెప్పలేదు. డెఫినెట్లీ ఏదైనా ఉమెన్కి సంబంధించింది వచ్చింది అంటే డెఫినెట్లీ వీల్ ఎంకరేజ్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ యాప్స్ కానీ మేము నోటీస్ బోర్డులో డిస్ప్లే చేస్తాము. వీ ఎంకరేజ్ ద స్టూడెంట్స్ టు ఎన్రోల్ ఇన్ టు దట్. అండ్ మా ఫ్యూ ఆఫ్ ద స్టూడెంట్స్ దేర్ పేరెంట్స్ ఆర్ ఇన్ టు డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్. దే ఆర్ ఆల్సో వెరీ కోఆపరేటివ్. రీసెంట్గా ఒక ఇష్యూ అయితే చాలా పోలీస్ ఫోర్స్ మొత్తం తీసుకొచ్చి, అంటే ఈ లేడీస్ సంబంధించింది, దే సపోర్టెడ్ అస్ అ లాట్. పోలీస్ వాళ్ళకు కూడా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఎంకరేజ్ అయితే డెఫినెట్గా చేస్తాం. And we don't have any clue, only one camera helped us to find who all entered in that zone. So from the front side of College of Physiotherapy, one camera was there, and we screened out morning 5 to 7 o'clock who are all, and we found that person who entered that side, and we don't have camera directly that side who captured, and he left at 6:30. The event happened between 6 o'clock, and we called him. He didn't accept it, and parents and management, no one could able to do to answer the parents. And next day, her sister who did MDS, she has come along with her, and she has taken very seriously, and she called herself a police sat, and she took, and she wanted that person right now there. And 3-4 hours we took a strain to call up, and this fellow was not coming. And finally 2-3 hours of chasing, and we caught him. He has come finally, and he didn't accept it. In the hostel chairman's room it happened. He didn't accept it. She gave a punch to him, the sister of her. And then he came up. He said, I did it, sorry. And he took, and he said he deleted, he did not forward anybody. And then police took him, and it has been done. I am one of the staff from Durgabai Deshmukh College of Physiotherapy. I am Madhavi. So first of all, like all my colleagues have said, a very big thanks to all the team members. You all have done a very wonderful job. My students andarki ba education in this aspect. See, we educate daily to them in physiotherapeutic point of view. Kani as a student, as a woman, మనకి ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి అన్నది మీరు ఈరోజు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీ ఈ ప్రోగ్రామ్ ద్వారా. అండ్ లైక్ ఇట్స్ నాట్ మనం ఏదో న్యూస్లో చూసినప్పుడు ఎవరికో ఏదో జరిగింది అని అనుకుంటాం. వీ క్యాన్ బీ అ పార్ట్ ఆఫ్ ఇట్, అండ్ మనం దానికి రెడీగా ఉండాలి ఫేస్ చేయడానికి. అండ్ వీ షుడ్ హ్యావ్ దట్ కరేజ్ టు హెల్ప్ అదర్స్ ఆల్సో. వాళ్ళకి జరిగిందిలే అని కాకుండా యాజ్ వీ షుడ్ ఆల్ బీ వర్క్ యాజ్ వన్ టీమ్, అండ్ ఒకరికొకరిని సపోర్ట్ చేసుకోవడం కానీ వీ షుడ్ బీ బోల్డ్ అండ్ కరేజెస్ ఇనఫ్. సో ఎనీ హెల్ప్ యూ ఆల్ రిక్వైర్ ఇన్ ద ఫ్యూచర్, సో మేడం చెప్పినట్టు ద కాంటాక్ట్ నెంబర్స్ దే హ్యావ్ షేర్డ్, ఫ్లయర్స్ ఇచ్చారు, అందులో కాంటాక్ట్ నెంబర్స్ అవి ఉన్నాయి. సో ఫీల్ ఫ్రీ. Students or any females are facing in the society. So just like the Sitaram sir told, be very careful when you are posting any pics in the social media. Okay, don't just share it thinking that my friends only will see. Your friends, their friends, others, it will spread to everyone. Very careful. Okay. This session is very informative and very interesting. We not only came across the problems, also we got the solutions to this, and we have to be aware of this. And in the social media, even I saw that spy cams are fitted in the power banks and chargers even. So I got shocked. So this session is very informative, and this will be very useful to us. So even personally, I have decided that from today, if I have to encourage the girls to have self-defense training. From BPT third year, ఈరోజు ఉమెన్ సెల్ఫ్ డిఫెన్స్ కోసం సెషన్ అంటే అందరు నార్మల్గా వచ్చి ఏదో చెప్పి వెళ్ళిపోతారు, థియరీ టైపే ఉంటుంది అనుకున్నాను. బట్ ఒక ప్రాక్టికల్గా సెల్ఫ్ డిఫెన్స్ ఎలా చేయాలి అని లక్ష్మీ మ్యామ్ వచ్చి చెప్పాక ఎంత ఇంట్రెస్టింగ్ అనిపించిందంటే, చిన్నప్పటి నుంచి ఫిజికల్లో అంత యాక్టివ్గా ఉండలేను నేను. సో అది చూశాక చేయాలి, బాగుంది, ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇంకోటి కొత్తగా స్పై క్యాంప్స్ ఎలా పెడతారు అనేది అందరు చెప్తారు. షాపింగ్ మాల్స్లో ఉంటాయి, ఒక స్క్రూలో ఉంటుంది, ఎలా ఉంటుంది అంటే
ఆన్లైన్ చూస్తాం కానీ ఎలా చూడాలో అర్థం కాదు మనకి. కానీ వాళ్ళు వచ్చి ఇక డిస్ప్లే చేసినప్పుడు వాటర్ బాటిల్స్లో కూడా పెడతారు. మన స్పై క్యామ్స్ అనేది కొత్తది నేర్చుకున్నానని ఒక satisfaction అనిపించింది. You gave us an idea, ma'am, like how to find out the spy cameras and how to be very careful to every place we go on. Like we go to shopping malls, we go for trial rooms, but then we don't look at the other sides of the trial room, ma'am. But now we have an idea. We have to check the every place where we go, and we have to be very careful in this society. Like nothing is a safe place for us. Even a home is not a safe place for us, as you said, ma'am. That's it, ma'am. Thank you very much. Ma'am, actually, I think that in cases like this, trust is most important. So, looking at the flyers and looking at your explanation, I think it was extremely reassuring to us that we can trust people who keep our names and our whatever is the content extremely confidential. So, I think that is very reassuring, and I think when we tell to our family members and everyone else, I think they will also be very reassured and they will come forward, because now they know that their information won't be shared, and that they'll be more confident that they can get the results. Because sometimes people lose hope, like what's happened has happened and then just leave it at that. But when it comes to your explanation and demonstration as well, I think that people, it gives more confidence to people that they can come forward, that maybe there's a hope that this problem can be solved without people getting to know and their reputation getting affected. So I think that is one point. And secondly, your own cases that you've given just now, it has been extremely eye-opening for all of us, because we had no idea that every and any corner can be dangerous for us, and that we have to be very careful and extremely alert in whatever we do, beginning from the way we dress to the hotel's accommodation, because once we are behind closed doors, we think that we are very safe and we let ourselves go. But after looking at this presentation today, I think we can never be happy-go-lucky. We can never be very free. We should always be alert, and we should always be aware of our environment. So I think that, thank you for that. First of all, I'd like to thank you all, ma'am, for coming to our college and giving us all these wonderful explanations. There are many programs that have been conducted in our college, but such physical demonstration and the promise that there will be a 3-day session is very, very important for us, considering what is going on in this society every day. And one thing we would all want to know is what will be the permanent solution of this. Like if I just ask him to pay 5,000 fine and leave him, that is not what we want. We obviously want we want us to have the justice. Also, we can do this, we can do our safety programs and all, but what if he doesn't stop doing all that? Just paying 5,000 wouldn't be enough. We definitely would support you in whatever you want, ma'am. We can come to the government with you, because we definitely want the reason, ma'am, and the solution. So that's it, ma'am. Thank you. ప్రతి ఒక్కరూ కూడా వాయిస్ రేస్ చేస్తేనే చట్టం నుంచి కానీ మనం సెంట్రల్ నుంచి కానీ దీని మీద ఒక జీవో తీసుకురాగలం. మీరందరూ అలా సైలెంట్గా విని కూర్చుంటే నేను ఒక్కదాన్నే వెళ్ళి కోర్టుకు వెళ్ళిపోయి పోరాడితే కుదరదు కదా. మీ వాయిస్ అంతా బయట పబ్లిక్ వినిపించాలి, 10 మందికి తెలియాలి, వాళ్ళ నుంచి ఇంకో 100 మంది రావాలనేదే నా ప్రయత్నం అనమాట. బాధితులు ఎవరైనా ఉంటే వెంటనే ఈ రోజు ఇలా జరిగింది అంటే వెంటనే దాన్ని స్పందించి ముందుకొచ్చి మాలాంటి వాళ్ళకి చెప్పడమా, షీటింగ్కి చెప్పడమా, మేడం ద్వారాగా మమ్మల్ని అప్రోచ్ అవ్వడమా, ఇట్లా కనుక చేసినట్టయితే వెంటనే దాని సొల్యూషన్ దొరుకుతుంది. గవర్నమెంట్ నుంచి మీరు ఏం కావాలనుకుంటున్నారు, చట్టం నుంచి ఏం కావాలనుకుంటున్నారు? సో ఇంతసేపు ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ సేఫ్గా ఉండాలి అని అంటున్నారు. కానీ ఉమెన్ ఎంత సేఫ్గా ఉన్నా ఒక మెన్ చేసే తప్పు ఉమెన్ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ ఎడ్యుకేషన్ ఉమెన్కి ఇచ్చేది కాకుండా మెన్కి కూడా ఇవ్వాలి, సో దట్ దే విల్ రియలైజ్ దట్ ఇట్స్ ఆర్ మిస్టేక్. అండ్ ఎన్ని షీ టీమ్స్ ఉన్నా హెల్ప్ చేస్తున్నా, యూ గివ్ అన్ అష్యూరిటీ దట్ మా నేమ్స్ బయటికి రావు, బట్ వాళ్ళకి బెయిల్ వచ్చేస్తుంది, వాళ్ళు బయటికి వస్తుంది. వాట్ ఈస్ అ గ్యారంటీ దట్ దే వోంట్ రిపీట్ దిస్ మిస్టేక్ అగైన్? సో దాని మీద ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఒక ఉమెన్కి ఇంట్లో ఉండడానికే ఫ్రీడమ్ లేదు, బయటికి వెళ్తే సపోజ్ రోడ్ మీద నడవడానికి కూడా ఫ్రీడమ్ లేదు, ఎవరు ఏం చేస్తారో తెలీదు. సో ఆ ఫ్రీడమ్ అనేది అందరికీ ఉండాలి. ఉమెన్కి, చిన్న పిల్లల నుంచి ముసలిళ్ళ వరకు ఎవరికీ ఆ ఫ్రీడమ్ లేదు ఇండియాలో.
సో వీ వాంట్ దట్. అండ్ సెల్ఫ్ డిఫెన్స్ అవన్నీ గురించి చెప్పారు. ఉమెన్ షుడ్ బీ కరేజ్. ఉమెన్కి కరేజ్ ఉంటేనే తప్ప ఈ ప్రాబ్లమ్ని ఐ థింక్ సార్ట్ అవుట్ చేయలేము. ఉమెన్ షుడ్ బీ కరేజబుల్ ఎనఫ్ టు ఫేస్ దిస్ ప్రాబ్లమ్. भारत माता की